चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं ददाति स्वापदं। वन्दे श्रीगुरो श्रीपदकमलं श्रीगुरो श्रीरूपं साग्रजातां सहगणा सजीवं परिजनासहितं कृष्णदेवं राधा कृष्णपादान् सहगणानुता श्रीविशाखान्वितां हे सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते हरे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 कृष्णा राम हरे राम हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। भद्रेषु नित्यं भागवते भगवते उत्तमश्लोके कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम कृष्णप्रेमप्रदाय प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे गौरद्विषे नमः। नमः नमः पंकजनाभाय पंकजनाभाय नमः नमः पंकजमालिने पंकजमालिने नमः नमः पंकजनेत्राय पंकजनेत्राय नमस्ते नमस्ते पंकजाङ्घ्रे। पंकजाङ्घ्रे नमो नमो ब्राह्मण्याय ब्रह्मण्यहिताय ब्रह्मण्याय जगद्धिताय जगद्धिताय कृष्णाय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः नमो विष्णुपादाय विष्णुपादाय कृष्णप्रेष्ठाय कृष्णाय भूतले श्रीमते श्रीमते भक्तिवेदान्त स्वामी स्वामिनिति नामिने। नमस्ते नमस्ते सरस्वते सारस्वते देवे देवे गौरवाणी गौरवाणी प्रचारिणे प्रचारिणे निर्विशेष निर्विशेषशून्यवादी शून्यवादी पाश्चात्यदेशतारिणे। वासुदेवतारिणे। जय जय श्री श्री कृष्ण कृष्ण चैतन्य प्रभु प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे 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 राम राम हरे राम 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 हरे हरे हरे। राम
కాలం పంగుం లంగైతే గిరం శ్రీ గురం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం అపవిగ్రహ సర్వావస్థాం గతో వివా హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సిస్టర్ నేను పాడినా మాతాజీ? మధ్యలో నెట్ పోద్దేమో మరి కంటిన్యూ చేసేసుకోండి. నాది 5 నిమిషాలకు ఒకసారి పోతుంది మా ప్రభు. సరే సరే. శ్రీ శిష్టాష్టకం శ్రీ చైతన్య మహాప్రభు. చేతో దర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్వపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారి బహుదా నిజ సర్వశక్తి సర్వార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్మామపి తుచ్చైవ మే తృసమిషా జనీనానురాగః తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైతుకీ త్వయి అయి నందతనుజ కింకరం పతితం మా విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా నయనం గణదశ్రుధారయా వదనం ప్రద్గదరుద్దయా గిరా పులకైర్నిజతం కదా తవ నామగ్రహణే భవిష్యతి యోగాయుతం నిమిషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణ మే ఆశ్లిష్య వా పాదరతాం వినశ్తు మాం ఆదర్శనాన్ మర్మహతాం కరోత్వా తదా వా విదధాతులం పటో మత్కానాదస్తు స ఏవ నా పరః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. వినిపించిందా మాతాజీ? బాగానే వినిపించింది. భావం చదువుతాను ప్రభుజీ, భావం చదువుతాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భావం చదవనా? చదవండి. అనంతకాలం నుండి ప్రోగుపడిన ధూళిని తొలగించి హృదయమును శుభ్రపరిచినదియును మరియు
జన్మ మృత్యు భరితమైన భౌతిక జీవన అగ్నిని శమింపజేయునదేను అగు శ్రీకృష్ణ సంకీర్తనకు జయము. చంద్రుని చల్లని కిరణములను ప్రసరింపజేసేటి కారణమున ఈ శ్రీకృష్ణ సంకీర్తనము సర్వ మానవాళికి అతి ముఖ్యమగు వరప్రసాదము, ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవము. ఈ సంకీర్తనమే ఆధ్యాత్మిక ఆనంద సాగరమును వృద్ధి చేయు. ఈ కృష్ణనామ సంకీర్తనము సర్వదా పూర్ణామృత స్వాదనము కలుగజేయగలదు. 2. హే ప్రభు, నీ పవిత్ర నామం ఒక్కటే జీవులకు సర్వాభిష్టములను వసగలదు. కృష్ణ, గోవింద అను అనేక నామములను కలిగిన నీవు ఆ దివ్య నామములందు నీ దివ్య శక్తులన్నింటినీ నింపి ఉన్నావు. ఆ నామములను కీర్తించుటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభు, నీ పవిత్ర నామములను కీర్తించుట ద్వారా నిన్ను సులభముగా చేరుటకు మమ్ము కరుణతో సమర్థులను కావింపు. దురదృష్టవశాత్తు ఆ నామముల పట్ల నాకు ఎట్టి ఆకర్షణయు కలుగుటలేదు. 3. రహదారి అందలి తృణము కన్నను తాను తక్కువ అనేది నమ్రత కలిగిన వృక్షము కన్నను అధికమైన ఓర్పును గూడి ఇతరులకు అగౌరవపరిచినను వారికి సమస్త మసగుటకు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు హరినామమును ఉచ్చరించవలెను. అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలెను. 4. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలనని గాని సౌందర్యవతులకు స్త్రీలను గాని అనేక సంఖ్యలో అనుయాయులను గాని నేను కోరను. జన్మ జన్మలయందు నేను కోరినది నిర్హేతుకమైన నీ భక్తియుక్త సేవ ఒక్కటియే. 5. ఓ నందనందన, ఓ శ్రీకృష్ణ, నేను నీ నిత్య సేవకుడునైనను ఏదో ఒక కారణం చేత ఈ జన్మ మృత్యు సాగరమును బడితిని కనుక ఈ భవసాగరము నుండి నన్ను ఉద్ధరించి నీ పాదపద్మముల చెంత ఒక రేణుగా నిలుపుకొనుము. 6. హే భగవాన్, నీ నామమును ఉచ్చరించినప్పుడు నా కన్నులు నిరంతరము స్రవించు ప్రేమ బాష్పములచే ఎన్నడూ అలరించబడును. నీ నామమును పలికినంతనే ఎన్నడు నా గడము గద్గదమై శరీరము రోమాంచమగును. 7. ఓ గోవింద, నీ వియోగము అనుభవించుచు ప్రతి నిమిషము ఒక యుగముగా నేను భావించుచున్నాను. వర్షధారల వలె కన్నుల నుండి నీరు స్రవించి వచ్చున్నది. నీ విరహములో నాకు జగమంతయు శూన్యముగా తోచుచున్నది. 8. శ్రీకృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువుని నేనెరుగను. అతడు తన పరిష్వంగములో నా ఎడ మోటుగా ప్రవర్తించినను లేక దర్శన మొసగక హృదయమును కృంగదీశనను అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధన రహితంగా అతడే సర్వదా నా ఆరాధనీయుడై ప్రభువైనందున దేనినైనను చేయుటకు అతడు స్వతంత్రుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 7వ అధ్యాయం కదా? అవునమ్మా. ఎన్నో చదవాలమ్మా? 15 నుంచి స్టార్ట్ చేయాలండి. 15 స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయనమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, నెంబర్ చెప్పరా? 546 అండి పేజ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 7వ అధ్యాయము పంచతత్వ రూపములో చైతన్యుడు. 15వ శ్లోకం. ఏతిన తత్వ సర్వారాధ్య కరిమాని చతుర్థయే భక్త తత్వ ఆరాధక జాని. అనువాదము. ఈ ముగ్గురు ప్రభువులు అనగా చైతన్య మహాప్రభువు, నిత్యానంద ప్రభువు, అద్వైత ప్రభువు సకల జీవులచే ఆరాధ్యులు. 4వ తత్వము శ్రీ గదాధర ప్రభువు. ఆ ముగ్గురి ఆరాధకుడని తెలుసుకోవాలి. భాష్యము.
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు పంచతత్వమును గురించిన సత్యాన్ని తమ అనుభాష్య వాఖ్యానములో ఏమని వివరించారంటే, శ్రీ చైతన్య మహాప్రభువును పరమ ప్రభువని, నిత్యానంద అద్వైత ప్రభువులు ఆయన మృత్యులే అయిన వారు కూడా ప్రభువులేనని మనము తెలుసుకోవాలి. శ్రీ చైతన్య మహాప్రభువు భగవంతుడు కాగా, నిత్యానంద అద్వైత ప్రభువులు భగవంతుని రూపాలు. వారందరూ విష్ణు తత్వాలే. అందువలన వారందరూ జీవులచే ఆరాధ్యులు. పంచతత్వములోని మిగిలిన 2 తత్వాలు అంటే శక్తి తత్వ, జీవతత్వాలు గదాధరుడు, శ్రీవాసుడు భగవద్ ఆరాధకులే అయినప్పటికీ దివ్యమైన ప్రేమ భక్తిలో నిరంతరము నెలకొనే కారణంగా అదే కోవకు చెంది ఉంటారు. 16వ శ్లోకం. శ్రీవాసాదీత కోటి కోటి భక్తగణ శుద్ధ భక్త తత్వ మధ్యే దాసభార గణన. శ్రీవాసాది భక్తులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారందరూ విశుద్ధ భక్తులని తెలియబడినారు. 17వ శ్లోకం. గదాధర పండితాది ప్రభుర శక్తి అవతార అంతరంగ భక్త కరి గణనయాహార. గదాధర పండితుని వంటి భక్తులు భగవచ్చక్తి అవతారములుగా పరిగణించబడినారు. వారందరూ భగవత్ సేవలో నెలకొనిన ఆంతరంగిక భక్తులు. భాష్యము. 16వ 17వ శ్లోకాలలో సంబంధములో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు తమ అనుభాష్య వ్యాఖ్యానములో ఈ విధముగా వివరించారు. ఆంతరంగిక భక్తులను, విశుద్ధ భక్తులను తెలుసుకోవడానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. విశుద్ధ భక్తులు శక్తి తత్వాలు. వారిలో కొందరు మధుర ప్రేమలో నెలకొనగా, మరికొందరు వాత్సల్య, సఖ్య, దాస్య భావాలలో నెలకొని ఉంటారు. నిక్కముగా వారంతా భక్తులే, కానీ వారి తారతమ్యాన్ని చూస్తే మధుర ప్రేమలో నెలకొనిన భక్తులు లేదా శక్తులు ఇతరుల కన్నను ఉత్తములని తెలుస్తుంది. కనుక భగవంతుడితో మధుర ప్రేమ సంబంధములో ఉన్నట్టి భక్తులు శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఆంతరంగికులని భావించబడినారు. నిత్యానంద అద్వైత ప్రభువుల సేవలో నెలకొనిన వారు సాధారణంగా వాత్సల్య, సఖ్య, దాస్య, శాంతరస సంబంధాలను కలిగి ఉంటారు. అటువంటి భక్తులు శ్రీ చైతన్య మహాప్రభువు పట్ల గాఢానురక్తిని పెంచుకొనినప్పుడు మధుర ప్రేమకు సంబంధించిన ఆంతరంగిక భక్తగణములో నెలకొంటారు. ఈ క్రమానుగతమైన భక్తి పురోగతిని శ్రీ నరోత్తమ దాస ఠాకూరులు ఈ విధముగా వివరించారు. ఆపనా ప్రభుజీ చదివేసిదా? గౌరాంగ బోలితే హబే పులక శరీరా, హరిహరి బోలితే నయనే బబే నీరా, ఆరక భేని తాయి చాంద కరుణా కరిబే, సంసార వాసన మోర కబే తుచ్చ హబే, విషయ చాడియా కబే సుప్త హబే మన, కబే హామ హేరబ శ్రీ బృందావన, రూప రఘునాథ పదే హయిపే ఆకుతి, కబే హామ భురుభ శ్రీయుగళ ప్రీతి. శ్రీ చైతన్యుని నామాన్ని నేను ఉచ్చరించగానే నా శరీరము పులకించేదెప్పుడు? హరే కృష్ణ నామాలను నేను పలుకగానే అశ్రుధారలు కారేదెన్నడు? నిత్యానందుడు నాపై కృప చూపి భౌతిక భోగవాంఛల నుండి నన్ను ముక్తిని చేసేదెప్పుడు? భౌతిక సుఖవాంఛ అనే కల్మషము నుండి నా మనస్సు పూర్తిగా శుద్ధమయ్యేదన్నడు? కేవలము అప్పుడే బృందావనము గురించి తెలుసుకోవడము నాకు సాధ్యపడుతుంది. రూప రఘునాథాది షడ్గోస్వాముల ఉపదేశాల పట్ల నేను అనురక్తుడనైనప్పుడే రాధాకృష్ణుల మధుర ప్రేమ నాకు అర్థమవుతుంది.
శ్రీ చైతన్య మహాప్రభువుల భక్తి ఎడ అనురక్తిచే మనిషి శీఘ్రమే పారవస్య స్థితికి వస్తాడు. నిత్యానంద ప్రభువు పట్ల అతడు ప్రేమను వృద్ధి చేసుకునినప్పుడు సంసార ఆసక్తి నుండి విడివడిన వాడై బృందావనములో భగవల్లీలలను అర్థం చేసుకోవటానికి యోగ్యుడవుతాడు. అట్టి స్థితిలో అతడు షడ్గోస్వాముల పట్లను ప్రేమను పెంచుకుంటే రాధాకృష్ణుల మధుర ప్రేమను అర్థం చేసుకోగలుగుతాడు. శ్రీ చైతన్య మహాప్రభువుతో సన్నిహిత సంబంధములో విశుద్ధ భక్తుడు రాధాకృష్ణుల సేవ యందు మధుర ప్రేమకు చేరుకోవడంలో వివిధ స్థితులు ఉంటాయి. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభు. కృష్ణ. భారతీమాత చదువు. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 18, 19 శ్లోకములు. యా సభాలయ ప్రభుర నిత్య విహార, యా సభాలయ ప్రభుర కీర్తన ప్రచార, యా సభాలయ కరేన ప్రేమ ఆస్వాదన, యా సభాలయ దాన కరే ప్రేమధన. అంతరంగిక భక్తులు, భగవల్లీలలో నిత్య పార్షదులు, సంకీర్తనోద్యమ ప్రచారానికి కేవలము వారితో కలిసి మహాప్రభువు అవతరిస్తారు. కేవలము వారితో కలిసి ఆయన మధుర ప్రేమ రసాస్వాదన చేస్తారు. కేవలము వారితో కలిసి ఆయన భగవత్ ప్రేమను జన సామాన్యానికి పంచుతారు. భాష్యం. విశుద్ధ భక్తులకు, అంతరంగిక భక్తులకు భేదాన్ని తెలుపుతూ శ్రీ రూపగోస్వామి ఉపదేశామృతం అనే గ్రంథములో క్రమానుగతమైన పురోగతి పద్ధతిని ఈ విధముగా తెలిపారు. వేల కొలది కర్మిష్ఠులలో ఒక్కడు పరిపూర్ణ వేద జ్ఞానములో నెలకొంటాడు. అటువంటి పలువురు పండితులు, తత్వవేత్తలతో నిజంగా భవబంధ విముక్తుడైన వాడు ఉత్తముడు. నిజంగా ముక్తులైన అట్టి పలువురిలో భగవద్భక్తుడు శ్రేష్ఠుడు. అటువంటి దివ్య భగవత్ ప్రేమికులలో గోపికలు ఉత్తములు. ఆ గోపికలలో రాధారాణి సర్వోత్తమురాలు. అటువంటి రాధిక శ్రీకృష్ణుని పరమ ప్రియమైనది. అదేవిధంగా శ్యామకుండము, రాధాకుండము అనే ఆమె కుండములు కూడా దేవదేవునికి అత్యంత ప్రియమైనవి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు తమ అనుభాష్య వ్యాఖ్యానములో చెప్పినదేమంటే, పంచతత్వములో 2 తత్వాలు శక్తులు, మిగిలిన 3 శక్తిమంత తత్వములు విశుద్ధ భక్తులు. అంతరంగిక భక్తులు ఇరువురును జ్ఞానకర్మయోగ లేశము లేకుండా అనుకూలముగా కృష్ణభక్తి భావనలో నెలకొంటారు. వారందరూ విశుద్ధ భక్తులే. వారిలో కేవలము మధుర భక్తిలో నెలకొనినట్టి వారు మాధుర్య భక్తులు, అంతరంగిక భక్తులు. వాత్సల్య సంఖ్య, దాస్యభావంతో కూడిన సేవలు భగవంతుని మధుర ప్రేమలోనే చేర్చబడి ఉన్నాయి. కనుక సారాంశం ఏమంటే, ప్రతి అంతరంగిక భక్తుడు విశుద్ధ భగవద్భక్తుడే అయి ఉన్నాడు. శ్రీ చైతన్య మహాప్రభువు తన స్వరూపమే అయిన నిత్యానంద ప్రభువుతో లీలానురక్తులు అవుతారు. ఆయన విశుద్ధ భక్తులు ముగ్గురు పురుషావతారములు. కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు సర్వదా ఆయనతోనే కూడి ఉండి సంకీర్తనోద్యమ ప్రచారము చేస్తారు. 20-21 శేయి పంచతత్వమిలి పృథ్వీ ఆసియా పూర్వ ప్రేమ భండారేరా ముద్రా ఉఘాడియా పాంచే మిలిలుటే ప్రేమ కరే ఆస్వాదన యత యత పియే తృష్ణ భాడే అనుక్షణ. కృష్ణుని గుణములు దివ్య ప్రేమ గిడ్డంగి అని తెలియబడినాయి. ఆ ప్రేమ గిడ్డంగి శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అతనితో పాటే వచ్చినప్పటికీ గట్టిగా మూత పెట్టబడింది. కానీ శ్రీ చైతన్య మహాప్రభువు పంచతత్వ అనుయాయులతో కూడి వచ్చినప్పుడు దివ్యమైన కృష్ణ ప్రేమను ఆస్వాదించడానికి దాని మూతను తీసి గిడ్డంగిని కొల్లగొట్టారు. దానిని ఎంత అధికముగా ఆస్వాదిస్తే అంత అధికముగా వారి తృష్ణ పెరిగింది. భాష్యము. శ్రీ చైతన్య మహాప్రభువు స్వయంగా శ్రీకృష్ణుడే అయినను దీనులకు పతిత జీవుల పట్ల
శ్రీకృష్ణుని కన్నను ఎక్కువ అనుగ్రహము చూపేందుకు మొగ్గు చూపినందున మహావధాన్యావతారమని పిలువబడినారు. ఎల్లరూ తనను శరణుజొచ్చాలని, అప్పుడే తాను వారందరికీ సంపూర్ణ రక్షణ వసుకుతానని శ్రీకృష్ణుడు స్వయంగా అవతరించినప్పుడు పలికాడు. కానీ శ్రీ చైతన్య మహాప్రభువు తన అనుయాయులతో ధరాతలమునకు వచ్చినప్పుడు ఎటువంటి భేదభావము చూపలేకుండా భగవత్ప్రేమను పంచారు. అందుకే శ్రీ రూపగోస్వామి ఆయనను సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని తెలుసుకోగలిగారు. ఎందుకనగా భగవంతుడు తన అన్యుడెవ్వడును పరమపురుషుడనే అంతరంగిక ప్రేమను పంచలేరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సుధామాత జవారమ్మా, ప్రభాకర్ ప్రభుజీ లేరండి. సుధా లేరా? పద్మాత్మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభు. 22వ శ్లోకము. పునః పునః ప్రియాయ హయా మహాత్మత్త నాచే కాందే హసే గాయ ఐచే మదమత్త. అనువాదము. స్త్రీ పంచతత్వము తామే పదే పదే నృత్యము చేస్తూ ఆ విధంగా భగవత్ప్రేమామృతమును పానము చేయడము సులభతరము కావించారు. వారు పిచ్చివారి వలె నృత్యం చేశారు, ఆక్రందించారు, నవ్వారు, గానము చేశారు. ఆ రకంగా వారు భగవత్ప్రేమను పంచిపెట్టారు. భాష్యం. జనసామాన్యానికి నృత్య కీర్తనల అసలైన అర్థం తెలియదు. గోస్వాములను వర్ణిస్తూ శ్రీనివాసాచార్యులు కృష్ణోత్కృర్తన గాననర్తన పరౌ అని అన్నారు. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అనుయాయులే నృత్య గానములను ప్రదర్శించటము కాకుండా తరువాతి తరములో షడ్గోస్వాములు కూడా దానిని అనుసరించారు. ప్రస్తుత కృష్ణ చైతన్యోద్యమము ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తుంది. అందుకే కేవలము నృత్య గానములచే ప్రపంచమంతటా మాకు మంచి స్పందన లభించింది. అయినా తెలుసుకోవలసిందేముంది? ఈ నృత్య కీర్తనలు భౌతిక జగత్తును చెందినవి కావు. నిజానికి అవి ఆధ్యాత్మిక కార్యాలు. ఎందుకనగా మనిషి ఎంత ఎక్కువ నృత్య కీర్తనలో పాల్గొంటే అంత ఎక్కువ భగవత్ప్రేమామృతమును ఆస్వాదించగలుగుతారు. 23. పాత్ర విచార నాహి నాహి స్థాన ఏయి యాహ పాయ తాహ కరే ప్రేమదాన. అనువాదము. భగవత్ప్రేమను ప్రపంచములో శ్రీకృష్ణ చైతన్య ప్రభు ఆయన అనుయాయులు ఎప్పుడు పాత్రులు, ఎవ్వడు అపాత్రుడని గాని, ఎక్కడ దానిని పంచాలి ఎక్కడ పంచకూడదని గాని భావించలేదు. వారు ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. ఎక్కడ అవకాశము దొరికితే అక్కడ పంచతత్వ సభ్యులు భగవత్ప్రేమను పంచారు. భాష్యం. ఐరోపా దేశస్థులను, అమెరికా దేశస్థులను బ్రాహ్మణులుగా స్వీకరించి వారికి సన్యాస దీక్ష ఇవ్వటం గురించి కృష్ణ చైతన్యోద్యమాన్ని విమర్శిస్తూ కొందరు మూర్ఖులు శ్రీ చైతన్యుల కార్యానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి తెగిస్తారు. కానీ భగవత్ప్రేమను ప్రపంచములో పాత్రులు ప్రేమలో ప్రచండములు భగవత్ప్రేమను ప్రచండములో పాత్రులు పంచడం మాత్రం డిస్ట్రిబ్యూట్. ఐరోపా దేశస్థుల, అమెరికా దేశస్థుల, హిందువుల, మహమ్మదీయుల అనే విషయాన్ని తలచకూడదని ఇక్కడ ఒక ప్రామాణిక వాక్యము చెప్పబడింది. కృష్ణ చైతన్యోద్యమాన్ని ఎక్కడ వీలైతే అక్కడ విస్తరింపజేయాలి. ఆ విధంగా వైష్ణవులైన వారిని, బ్రాహ్మణులు, హిందువుల కన్నను ఉన్నతులుగా ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. ధరాతలముపైని ప్రతి నగర గ్రామములలో తన పేరు ప్రచారము కావాలని శ్రీ చైతన్య మహాప్రభు వాంఛించారు. అందుకే శ్రీ చైతన్యులు మార్గమును ప్రపంచమంతటా విస్తరించినప్పుడు దానిని స్వీకరించిన వారికి వైష్ణవులు, బ్రాహ్మణులు సన్యాసులుగా స్వీకరించకూడదా?
ఈర్ష్యా ఈర్ష్యాతు ఈర్ష్యాతువులైన వారు త్యాగులైన వారు ఈర్ష్యా ఈర్ష్యాలు. ఈర్ష్యాళువులైన వారు ఒక్కొక్కప్పుడు ఇట్టి మార్గమైన వాదనలు చేస్తూ కృష్ణ మూర్ఖమైన వారు. పట్టించుకోరు. పంచతత్వము ఏర్పరిచిన సిద్ధాంతములని మేము ఖచ్చితముగా పాటిస్తాము. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. ప్రభామాత చదువుతారు. హరే కృష్ణ. 24 లూటియా కాయియే దియా బండారం జాడే ఆశ్చర్య భాండార ప్రేమ శతగన వాడే. అనువాదం. పంచతత్వం భగవత్ ప్రేమ గిట్టెంగిని కొల్లగట్టి దానిలోని పదార్థములను భుజించి పంచినా అసలు కొరతే ఏర్పడలేదు. ఈ అద్భుతమైన గిడ్డంగి ఎంత పూర్ణమైనదంటే భగవత్ ప్రేమను పంచిన కొద్దీ దానిని సర్వ 100 రెట్లు పెరిగింది. శ్రీల ప్రేపది గారి భాష్యం. మొత్తము జ్ఞానాన్ని ఇచ్చివేసి తాను ఖాళీ అయ్యానని, ఆ విధంగా ఆధ్యాత్మపరంగా దివాలా తీశాని ఒక కపట అవతారం తన శిష్యులతో చెప్పింది. జల్లును మోసగించడానికి బూటకప్రాయులు ఈ రీతిగానే పలుకుతారు. కానీ నిజమైన ఆధ్యాత్మ చైతన్యం ఎంత పూర్ణమైందంటే ఎంత ఎక్కువగా దాన్ని పంచితే అంత ఎక్కువగా వృద్ధి చెందుతుంది. దివాలా అనే పదం కేవలం భౌతిక జగత్తులోనే అన్వయిస్తుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులోని భగవద్రామ గిడ్డంగి ఎన్నడను తరగదు. శ్రీకృష్ణుడు కోటాను కోట్ల జీవులకు వారి జీవనవసరం సమకూరుస్తున్నాడు. అసంఖ్యాకంగా ఉన్నట్టు జీవులందరూ కృష్ణ భక్తులే కాగోరినను భగవత్ ప్రేమకు కొరత ఉండదు. వారి జీవన అవసరములను పొసగడంలో లోటు పొడసోపదు. కృష్ణ చైతన్యోద్యమాన్ని నేను ఒంటరిగా ఆరంభించాను. ఎవ్వడూ నాకు జీవికను వసగలేదు. అయినా ప్రస్తుతం మనము ప్రపంచమంతటా లక్షల కొద్ది డాలర్ల డబ్బును ఖర్చు చేస్తున్నాం. ఉద్యమం కూడా మరింతగా వృద్ధి చెందుతుంది కనుక కొరత అనే ప్రశ్నే లేదు. ఈర్ష్య కలిగిన వారు విరోధులుగానైనా మనం మన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి పంచదత్త అడుగుజాల్లో నడిస్తే కుహనా స్వాములు, సన్యాసులు, ధార్మికులు, తత్వవేత్తలు లేదా శాస్త్రజ్ఞుల నుంచి అడ్డగింపబడక ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఎందుకనగా ఇది భౌతిక భావనలకు పరమైంది కనుక కృష్ణ చైతన్యోద్యమాన్ని ప్రచారం చేయగోరేవారు అటువంటి ధూర్తులు, మూర్ఖులకు ఏమాత్రం భయపడకూడదు. 25వ శ్లోకం. ఊచలీల ప్రేమ వన్య చౌదికే వేడాయ శ్రీ వృద్ధ బాలక యువ సభారే డుబాయ. అనువాదం. భగవత్ప్రేమ విలువ అన్ని దిక్కుల్లో వృద్ధి చెందింది. ఆ విధముగా యువకులు, వృద్ధులు, బాలురు ఆ విలువలో మునిగిపోయారు. శ్రీల ప్రేపాదుల వారి భాష్యం. భగవత్ ప్రేమ గిడ్డంగిలోని పదార్థములను ఆ విధముగా పంచినప్పుడు సమస్త జగత్తును ముంచెత్తే మహావిల్లు ఒకటి ఉప్పొంగింది. వర్షాకాలం తర్వాత ఒక్కొక్కప్పుడు శ్రీధామ మాయాపూర్లో గొప్ప వరద సంభవిస్తుంది. శ్రీ చైతన్య జన్మస్థానం నుండి భగవత్ ప్రేమ వెలువ ప్రపంచమంతటా విస్తరించాలనే దానికి ఇది సూచన. ఇది ముసలివారు, యువకులు, స్త్రీలు, పిల్లలతో పాటు ప్రతి ఒక్కరికి సహాయపడుతుంది. శ్రీ చైతన్య మహాప్రభుల వారి కృష్ణ చైతన్యోద్యమం ఎంత శక్తివంతమైనదంటే అది సమస్త ప్రపంచాన్ని సకల జనులకు భగవత్ ప్రేమలో పూర్తిగా ముంచివేస్తుంది. 26 సజ్జన దుర్జన సంగ జడ అందగన ప్రేమ వన్యాయ డుబాయిల జగతేర జన. అనువాదం. కృష్ణ చైతన్యోద్యమం ప్రపంచమంతటా ఉప్పొంగి సజ్జనుడే గాని, దుర్జనుడే గాని, కుంటి గుడ్డి అసక్తుడే గాని ಎಲ್ಲరినీ ముంచివేస్తుంది. శ్రీల ప్రేపదుల భాష. ఐరోపా దేశస్తులకు, అమెరికా దేశస్తులకు యజ్ఞోపవీతాన్ని లేదా సన్యాసాన్ని ఇవ్వకూడదని అసూయాగ్రస్తులైన మూఢులు అసమ్మతి తెలిపినప్పటికీ ఇక్కడ తిరిగి నొక్కి చెప్పేది ఏమిటంటే ఈ ఆధ్యాత్మికోద్యమం ఎముకలు, చర్మంతో కూడిన బాహ్య దేహానికి సంబంధించింది కాదు. కనుక మనిషి సజ్జనుడా లేక దుర్జనుడా అనే విషయాన్నైనా గమనించవలసిన అవసరం ఇక్కడ లేదు. నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ పంచతత్వ నిర్దేశంలోనే ఇది చక్కగా నిర్వహింపబడుతున్నందున బాహ్యమైన అడ్డంకులతో దీనికి సంబంధమే లేదు. హరే కృష్ణ ప్రభు. ఇంకోటి చదివేయచ్చేమో ప్రభు, జనం ఎక్కువ లేరుగా. చూద్దాం. ఒకసారి జాయిన్ అవుతున్నారు చూద్దాం. కుసుమమాత చదువుతారము. కుసుమమాత. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణామం. చదువుతాం ప్రభుజీ. 26 శ్లోకం. సజ్జన దుర్జన
పగ్న అదేంటి 27 ప్రభుజీ? చదవాలమ్మా. 27 మాతాజీ. సారీ ప్రభుజీ. జగత డుబిల జీవేర హైల బీజనాశ తాహాదేకి పాంచజనేర పరమ ఉల్లాస. సమస్త ప్రపంచము భగవత్ ప్రేమలో మునిగిపోవడము, జీవులలోని విషయభోగ బీజము నశించడము చూసినప్పుడు పంచతత్వము పరమ సుఖాన్ని పొందారు. భాష్యము. ఈ సందర్భంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అనుభాష వ్యాఖ్యానములో ఏమి వ్రాసారంటే, జీవులు భగవంతుని తటస్థ శక్తికి చెందినవారు కనుక ప్రతి జీవునికి కృష్ణ భక్తి భావనాయుతుడు కావాలనే సహజ ఉద్దేశము ఉంటుంది. అదే సమయంలో భౌతిక భోగ బీజము అతనిలో నిస్సందేహముగానే ఉంటుంది. ఈ భౌతిక భోగ బీజమే ప్రకృతి క్రమములో చక్కగా నీరు అందించబడి మొలకెత్తినదై సంసార వృక్షముగా తయారవుతుంది. అది జీవునికి నానా రకాలైన భౌతిక భోగాలను కలుగజేస్తుంది. అటువంటి భౌతిక సౌఖ్యాలను అనుభవించడం అంటే త్రివిధ తాపాలకు గురి కావడమే అవుతుంది. అయినా ప్రకృతి నియమములచే ఎవడైనా వరద సంభవించినప్పుడు భూమిలోని విత్తనాలన్నీ నిష్ఫలమవుతాయి. వరద సంభవించినప్పుడు భూమిలోని విత్తనాలన్నీ నిష్ఫలమవుతాయి. అదేవిధంగా భగవత్ ప్రేమ వెల్లువ ప్రపంచమంతటా వ్యాపించినప్పుడు భౌతిక భోగ బీజాలు నిర్వీర్యమూలమవుతాయి. కనుక కృష్ణ చైతన్య ఉద్యమం ఎంత ఎక్కువగా విస్తరిస్తే అంత ఎక్కువగా భౌతిక భోగ వాంఛ నశిస్తుంది. కృష్ణ చైతన్య ఉద్యమ వృద్ధితో భౌతిక భోగ బీజము సహజంగానే శక్తిహీనమవుతుంది. శ్రీ చైతన్యుల అనుగ్రహంచే కృష్ణ చైతన్య ఉద్యమం ప్రపంచమంతటా విస్తరిస్తున్నదని ఈర్ష చెందడానికి బదులు అసూయ పరులు ఇక్కడ పరమ ఉల్లాసాను పద సమూహముచే సూచితమైనట్లు నిజానికి ఆనందించాలి. కానీ వారంతా కనిష్టాధికారులు లేదా ప్రాకృత భక్తులు, ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోగమించని లౌకిక భక్తులు అయినందున ఆనందించడానికి బదులు అసూయ చెంది కృష్ణ చైతన్య ఉద్యమంలో తప్పులు పడడానికి యత్నిస్తారు. అయినా శ్రీ చైతన్యులు కృష్ణ చైతన్య ఉద్యమంచే ప్రభావితమైనప్పుడు లౌకికులు తమ భార్య పిల్లలతో మాట్లాడడానికి విముఖులవుతారని ఉద్దండ పండితులు తమ సుదీర్ఘమైన వేద అధ్యయనమును విడిచిపెడతారని, యోగులు తమ యోగ సాధనము త్యజిస్తారని, తాపసులు కఠోరమగు తపస్సులను విడిచిపెడతారని, సన్యాసులు తమ సాంఖ్యతత్వ అధ్యయనాన్ని వదిలివేస్తారని శ్రీమద్ ప్రబోధానంద సరస్వతి తమ చైతన్య చంద్రామృత గ్రంథంలో వ్రాసారు. ఆ విధంగా వారంతా శ్రీ చైతన్యుల భక్తి యోగానికి ఆకర్షితులై కృష్ణ భక్తి భావనారసమునకు అన్యమైన వారిని ఆస్వాదించలేరు. కృష్ణ భక్తి రస భావరసమునకు అన్యమైన వారిని ఆస్వాదించలేరు. ప్రభుజీ నెక్స్ట్ చదవనా ప్రభుజీ? 28. ఓకే ప్రభుజీ. 28. యత యత ప్రేమ వృష్టి కరే పంచజనే తత తత బాడే జల వ్యాపే త్రిభువనే. పంచతత్వపు 5 జనులు భగవత్ప్రేమ వర్షాన్ని ఎంత అధికంగా కురిపింపచేస్తే అంత అధికంగా వెల్లువ అంత అధికమైన లోకమంతటా వ్యాపించసాగింది. భాష్యము. కృష్ణ చైతన్య ఉద్యమము నూతనత్వము లేనిది, చలనము లేనిది కానే కాదు. ఐరోపా అమెరికా మ్లేచ్చులను బ్రాహ్మణులుగా లేదా సన్యాసులుగా స్వీకరించకూడదని మూర్ఖులు దుర్మార్గులు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ఇది ప్రపంచమంతటా వ్యాపించియే తీరుతుందని, ఈ విధానము సర్వత్రా వ్యాపించి సమస్త జగత్తును కృష్ణ భక్తిలో ముంచివేస్తుందని ఇక్కడ సూచింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండతులు ప్రభుజీ. శారదమాత చదువుతారు. సోర్పణ శారదమాత. ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. ప్రభుజీ కొంచెం పేజ్ నెంబర్ చెప్తారండి? హరే కృష్ణ. 556 అండి. 556. 29:30.
మాయావాది కర్మనిష్ట కుతార్కి గణ నిదంక పాషండీయత పడుయా అదమా సేయి సభ మహాదక్ష దాయియా పల పల పలాయిలా సేయి వన్య త సబారే చూ ఇతే నారిలా. మాయావాదులు కర్మిష్ఠులు, కుతార్కికులు, నిందకులు, పాషండులు, విద్యార్థి వర్గములో అదములు, కృష్ణ చైతన్యోద్యమాన్ని తప్పించుకోవడంలో అతి నేర్పరులు. అందువలన కృష్ణ భక్తి భావన వెల్లువ వారిని తాకలేదు. భాష్యము. బెనారస్కు చెందిన ప్రకాశానంద సరస్వతి వంటి పూర్వపు మాయావాద తత్వవేత్తల వలె నవీన మాయావాదులు కూడా శ్రీ చైతన్యుల కృష్ణ చైతన్యోద్యమంలో అభిరుచిని చూపరు. ఈ భౌతిక జగత్తు యొక్క విలువ వారికి తెలియదు. వారు దానిని మిథ్య అని భావిస్తారు. కృష్ణ చైతన్యోద్యమము దానిని ఏ విధముగా ఉపయోగించుకోగలుగుతుందో వారికి తెలియదు. మాయావాద తలంపులో వారెంతగా మునిగిపోయి ఉంటారంటే సమస్త ఆధ్యాత్మిక వైవిధ్యము భౌతికమేనని వారు భావిస్తారు. బ్రహ్మజ్యోతిని తప్పుగా అర్థం చేసుకోవడము తప్ప వేరేది ఎరుగని కారణంగా వారు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక తత్వమని, అందువలన మాయాభావనకు అతీతమని తెలుసుకోలేరు. శ్రీకృష్ణుడు స్వయంగా కాని భక్తునిగా కాని ఎప్పుడు అవతరించిన మాయావాద తత్వవేత్తలు అతనిని సాధారణ మానవుడని భావిస్తారు. ఈ భగవద్గీతలో ఈ భావన భగవద్గీతలో ఖండించబడింది. అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావ మజానంతో మమ భూత మహేశ్వరం. నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేస్తారు. సమస్తానికి ప్రభువునైన నా దివ్యత్వాన్ని వారు ఎరుగరు. భగవదవతరణను అదునుగా తీసుకొని తామే అవతారములమని చెబుతూ అమాయకులను వంచే అధర్మవర్తనులు కూడా ఉన్నారు. భగవదవతారము శాస్త్ర వచనాల పరీక్షను నెగ్గాలి. అంతేకాకుండా అసాధారణమైన కార్యాలను చేయాలి. ఎవడో మూర్ఖుని భగవదవతారముని భావింపక అంగీకరింపక భగవంతునిగా వర్తించడానికి అతని సామర్థ్యాన్ని పరీక్షించాలి. ఉదాహరణకు శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించినప్పుడు అర్జునుడు అతనిని దేవదేవునిగా అంగీకరించాడు. అయినా మన అవగాహన కొరకు అతడు విశ్వరూప ప్రదర్శన చేయాలని భగవంతుని ప్రార్థించాడు. ఆ విధముగా అతడు నిజంగానే భగవంతుడు అవునో కాదో పరీక్షించడం అవుతుంది. అదే విధముగా నామమాత్ర భగవదవతారాన్ని శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి పరీక్షించాలి. యోగశక్తులు ప్రదర్శించే తప్పుదారి పట్టకుండా ఉండడానికి నామమాత్ర భగవదవతారాన్ని శాస్త్ర వాక్య వెలుగులో పరీక్షించడం ఉత్తమము. శాస్త్రాల్లో శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణావతారమును వర్ణించబడిన వారు కనుక ఎవరైనా శ్రీ చైతన్యులను అనుకరిస్తూ అవతారమునని చెప్పుకోవాలంటే తన మాటను నిరూపించుకోవడానికి తన ఆవిర్భావం గురించి శాస్త్ర నిదర్శనమును తప్పక చూపవలసి ఉంటుంది. చదవమంటారండి నెక్స్ట్ది? చదవండి. 31, 32. తాహా దేకి మహాప్రభు కరేన చింతన జగత డుబాయితే ఆమి కరిలు యతన కేహ ఏడా ఇలా ప్రతిజ్ఞ హైల భంగ తాసప డుబాయితే పాతిబ కిచురంగా. మాయావాదులు పారిపోవడం చూసిన శ్రీ చైతన్య మహాప్రభువు తమలో తాము ఈ భగవత్ప్రేమ వెల్లువలో ప్రతి ఒక్కరు మునిగిపోవాలని నేను వాంఛించాను. కానీ వారిలో కొందరు తప్పించుకున్నారు కనుక వారిని కూడా ముంచడానికి నేను ఉపాయాన్ని ఆలోచిస్తాను అని అనుకున్నారు. భాష్యము. ఇది ముఖ్యమైన విషయము. కృష్ణ చైతన్యోద్యమము పట్ల ఇష్టము చూపనట్టి మాయావాదుల వంటి వారిని చేజిక్కించుకోవడానికి శ్రీ చైతన్య మహాప్రభు ఒక ఉపాయాన్ని కనుక్కోవాలని అనుకున్నారు. ఇదే ఆచార్యుని లక్షణము. భగవత్ సేవకే అరుదించినట్టు ఆచార్యుడు ఒకే రకమైన పద్ధతిని అనుసరిస్తాడని అనుకోలేము. కృష్ణ భక్తి ప్రచారానికి ఆయన పలు పద్ధతులను మార్గాలను కనుక్కోవలసి ఉంటుంది. యువతీ యువకులను సమానముగా భగవత్ ప్రేమ ప్రచారానికి వినియోగించడం పట్ల కృష్ణ చైతన్యోద్యమాన్ని అసూయాపరులు విమర్శిస్తుంటారు. ఐరోపా, అమెరికా వంటి దేశాలలో యువతీ యువకులు స్వేచ్ఛగా కలిసి తిరుగుతారనే విషయాన్ని తెలియక ఆ మూర్ఖులు కృష్ణ చైతన్యోద్యమంలోని యువతీ యువకులు కలుపుగోలుగా ఉండడమును విమర్శ చేస్తారు. కానీ ఒక సంఘపు కట్టుబాట్లను అకస్మాత్తుగా మార్చడం వీలు కాదని వారు తెలుసుకోవాలి. అయినా యువతీ యువకులు ఇరువురిని ప్రచారకులుగా తీర్చిదిద్దే కారణముగా యువతులు కృష్ణ భక్తి ప్రచారకులైన యువకులతో సమానులే
కానీ సామాన్య యువతులు కారు. కనుక యువతీ యువకులు ఇరువురిని పూర్తిగా ఆధ్యాత్మిక కలాపాలలో నెలకొల్పడం అనేది కృష్ణ చైతన్యోద్యమాన్ని విస్తరింపజేయడానికి ఉద్దేశించబడిన ఉపాయము. యువతీ యువకులు కలుపుగోలుగా ఉండడమును విమర్శించే అసూయాపరులైన మూర్ఖులు అనుకూలమైన పద్ధతులను అనుసరించడం ద్వారా కృష్ణ భక్తిని ఏ విధముగా ప్రచారం చేయవచ్చునో ఆలోచించలేరు. కనుక వారు కేవలము తమ మూర్ఖత్వంతోనే సరిపెట్టుకోవలసి వస్తుంది. వారి పాత పద్ధతులు కృష్ణ భక్తి ప్రచారానికి ఏమాత్రము తోడ్పడవు. కనుక ఏదైతే మేము చేస్తున్నామో అది శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే సమగ్రమైనదే అయ్యున్నది. ఎందుకనగా కృష్ణ భక్తికి దూరముగా పోయిన వారిని పట్టుకోవడానికి ఒక పద్ధతిని కనుక్కోవాలని ఆయనే అనుకున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవనండి పార్వతిని, ఆ, నాకు చదువుతున్నానండి. 33వ శ్లోకం. ఏత బలి మనేకిచ్చు కరియా విచార సన్యాస ఆశ్రమ ప్రభు కైల అంగీకార. ఈ విధముగా ఆలోచించిన తర్వాత మహాప్రభువు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. భాష్యము. శ్రీ చైతన్య మహాప్రభువుకు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకనగా ఆయన స్వయముగా భగవంతుడు. ఆ కారణముగా ఆయనకు దేహాత్మ బుద్ధియే ఉండదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 వర్ణాలలోనూ బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ సన్యాసములనే 4 ఆశ్రమాల్లోనూ దేనికి తాను చెందనని శ్రీ చైతన్య మహాప్రభు అన్నారు. ఆయన తనకు మహోత్కృష్టమైన ఆత్మస్వరూపునిగా చెప్పుకున్నారు. శ్రీ చైతన్యులు లేదా ఏ విశుద్ధ భక్తుడైనా ఈ వర్ణాశ్రమములు చెందినవానిగా చెప్పుకోరు. ఎందుకనగా భక్తుడు సర్వదా ఈ సాంఘిక అంతరంగాలను అతీతముగా ఉంటాడు. అయినా తాను సన్యాసినైన ప్రతి ఒక్కరూ తనను గౌరవముగా చూపించి ఆ విధంగా అనుగ్రహపాత్రులు అవుతారనే ఉద్దేశంతో శ్రీ చైతన్యులు సన్యాసాశ్రమం తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. నిజానికి సన్యాసం తీసుకోవాల్సిన అవసరము ఆయనకి లేకపోయినా తనను సాధారణ వ్యక్తిగా తలదల్చే వారికి లాభాన్ని చేకూర్చడానికి ఆయన ఈ విధముగా చేశారు. మాయావాద సన్యాసులను ఉద్ధరించడమే ఆయన సన్యాసం తీసుకోవడంలో ప్రధాన ఉద్దేశము. ఈ అధ్యాయంలో తర్వాత ఇది వెల్లడవుతుంది. మాయావాది అనే పదాన్ని స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఈ విధంగా విచారించారు. దేవదేవుడు భౌతిక భావమునకు అతీతుడు. శ్రీకృష్ణ భగవాన్ దేహము మాయని భావించేవాడు మాయావాది. అటువంటి వ్యక్తి భగవద్ధామమును, భగవంతుని చేరే పద్ధతి అయిన భక్తియుత సేవను కూడా మాయని తలుస్తాడు. భక్తియుత సేవకు సంబంధించిన వస్తు సామాగ్రి అంతయో మాయయే అని మాయావాది భావిస్తాడు. మాయ అనేది భౌతిక అస్తిత్వాన్ని సూచిస్తుంది. భౌతిక అస్తిత్వం కర్మఫలముచే చక్కగా వర్ణితమవుతుంది. భక్తియుత సేవ కూడా అటువంటి కామ్యకర్మముల్లో ఒకటిదని మాయావాదులు తలుస్తారు. ఎప్పుడైతే భాగవతులు అంటే భక్తులు తాత్విక విచారం చే పరిశుద్ధులవుతారో అప్పుడు నిజమైన ముక్తి స్థితిని వస్తారని వారు అభిప్రాయపడతారు. భక్తియామ గురించి ఈ రీతిగా ఆలోచించేవారు కుతార్కికులు. ఒక భక్తి యోగాన్ని కామ్యకర్మగా తలచేవారు కర్మవిష్ఠులు. భక్తి యోగాన్ని నిందించేవారు నిందితులని చెప్పబడతారు. అదే విధముగా భక్తియుత సేవను భౌతికమని తలచేవారు పాషండులు. ఇటువంటి అభిప్రాయాన్నే కలిగిన శాస్త్రాధ్యయన పనులు అధమ విద్యార్థులు. కుతార్కికులు, నిందికులు, పాషండులు, అధమ విద్యార్థులు భగవత్ ప్రేమాభివృద్ధి అనే శ్రీ చైతన్యుల ఉద్యమం యొక్క లాభాన్ని పొందలేకపోతారు. అప్పుడు ఆయన వారి పట్ల జాలి పొందారు. ఈ కారణం చేతనే ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకనగా ఆయనను సన్యాసిగా చూసినప్పుడు వారంతా నమస్కరిస్తారు. భారతదేశంలో సన్యాసాశ్రమానికి ఇంకా గౌరవం ఉన్నది. నిజానికి సన్యాస వేషధారణ చూసి ఇప్పటికే భారతీయులు గౌరవాన్ని ఇస్తారు. అందుకే భక్తి ప్రచారాన్ని సులభతరం చేయడానికి శ్రీ చైతన్యులు సన్యాసాన్ని స్వీకరించారు. లేకపోతే ఆధ్యాత్మిక జీవన పథంలో 4 ఆశ్రమాన్ని స్వీకరించాల్సిన అవసరము ఆయనకి లేనేలేదు. 34వ శ్లోకం. 26 వత్సరశిలా గృహస్థాశ్రమే 25 వర్షే కైల యతి ధర్మే. శ్రీ చైతన్య మహాప్రభువు ఇది
24 ఏళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నారు. 25వ ఏట ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. భాష్యము: బ్రహ్మచర్యము, గృహస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనేవి 4 ఆశ్రమ పరిస్థితులు. ఈ ఆశ్రమములు ప్రతిదానిలోనూ 4 వర్ణములు ఉంటాయి. సావిత్యము, ప్రాజాపత్యము, బ్రహ్మము, బృహత్ అనే బ్రహ్మచర్యాశ్రమములోని విభాగాలు. వార్త, సంచయ, శాలీన, శిలోంచన అనేవి గృహస్థాశ్రమంలోని విభాగాలు. వైకాసన, వాలకిల్య, ఔడుంబర, పేనప అనేవి వానప్రస్థాశ్రమంలోని విభాగాలు. ఇక కుటీచక, బహూదక, హంస, నిష్క్రేయ అనేవి సన్యాసాశ్రమంలో విభాగములు. శ్రీమద్ భాగవతములో చెప్పబడినట్లు ధీరులు, నరోత్తములు అనేవారు సన్యాసాశ్రమంలో 2 రకములు. శాకాబ్దము 1432 జనవరి నెలలో శ్రీ చైతన్య మహాప్రభువు శంకర సాంప్రదాయానికి చెందిన కేశవ భారత నుండి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా చదవమంటారండి? ముందుకెళ్దాం. 30 చదవనా? చదువు 30 చదువు. సన్యాసకర్య ప్రభు కైల ఆకర్షణ యతేక పాలాయాచిన తార్కికాది గణ. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు తన నుండి దూరంగా పోయినట్లు తార్కికాది జనులను ఆకర్షించారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ. 36వ శ్లోకం. పడియా పాషండి కర్మి నిందకాదియత తారా ఆసి ప్రభుపాయ హయ అవనత. ఆ విధముగా విద్యార్థులు, పాషండులు, కర్మిష్ఠులు, నిందకులు మున్నగు వారంతా వచ్చి మహాప్రభు పాదపద్మాలకు శరణు చుచ్చారు. 37. అపరాధ క్షమాయిల డుబిల ప్రేమ జలే కేబా ఏడాయిబే ప్రభుర ప్రేమ మహాజాలే. శ్రీ చైతన్యులు వారినందరినీ క్షమించి ప్రేమ సాగరంలో ముంచివేశారు. శ్రీ చైతన్య మహాప్రభుల వారి అద్వితీయమైన ప్రేమజాలము నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. భాష్యం. శ్రీ చైతన్య మహాప్రభు ఆదర్శనీయులైన ఆచార్యులు, శాస్త్ర ప్రయోజనముని ఎరిగినవాడు, శాస్త్రోపదేశములను అనుసరించి వ్యవహరించేవాడు, ఆ నియమాలను శిష్యులకు బోధించే ఆదర్శనీయుడైన బోధకుడే ఆచార్యుడు. ఆదర్శనీయుడైన ఆచార్యునిగా శ్రీ చైతన్యులు నానా రకాలైన నాస్తికులను, లౌకికులను చేజిక్కించుకోవడానికి అనేకమైన ఉపాయాలను ఆలోచించారు. జనులను కృష్ణ భక్తి భావనకు తీసుకుని వచ్చే ఉద్దేశముతో తన ఆధ్యాత్మికోద్యమ ప్రచారానికి ప్రతి ఆచార్యుడు ఒక విశేషమైన మార్గాన్ని కలిగి ఉండేవారు. కనుక ఒక ఆచార్యుని పద్ధతి ఇంకొక ఆచార్యుని పద్ధతికి వేరుగా ఉన్నట్లు కనిపించినను చరమ లక్ష్యము మాత్రము ఉపేక్షింపబడలేదు. ఈ విషయంలో శ్రీలరూప గోస్వామి ఈ విధముగా ఉపదేశించారు. తస్మాత్ కేనాపుపాయేన మన కృష్ణే నివేశయత్ సర్వే విధి నిషేధాన్యురే తయోరేవ కింకరా. జనులు ఏదో విధముగా కృష్ణ భక్తికి వచ్చే విధముగా ఆచార్యుడు ఉపాయాన్ని ఆలోచించాలి. మొట్టమొదట వారు కృష్ణ భక్తి భావనాయుతులు కావాలి. ఆ తరువాత అన్ని నియమ నిబంధనలను వారికి క్రమముగా ప్రవేశపెట్టవచ్చును. కృష్ణ చైతన్యోద్యమములో మేము శ్రీ చైతన్య మహాప్రభువుల వారి పద్ధతిని అనుసరిస్తాము. ఉదాహరణకు పాశ్చాత్య దేశాలలో యువతీ యువకులు స్వేచ్ఛగా కలిసి తిరుగుతారు కనుక వారిని కృష్ణ భక్తి భావనకు తీసుకుని రావడానికి వారి ఆచార అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులు తప్పక అవసరమవుతాయి. వారిని భక్తి యోగానికి తీసుకుని వచ్చే ఉపాయాన్ని ఆచార్యుడు ఆలోచించాలి. అందుకే నేను సన్యాసిని అయినప్పటికీ నా శిష్యులైనట్టి యువతీ యువకుల
వివాహాలను ఏర్పాటు చేస్తుంటాను. సన్యాస చరిత్రలో ఇంతవరకు ఏ సన్యాసి తన శిష్యులకు వివాహం చేయడంలో స్వయంగా పాల్గొనలేదు. 38 సభా నిస్తారితే ప్రభు కృపా అవతారా, సభా నిస్తారితే కరే కరే చాతురి అపారా. పతిత జీవులను ఉద్ధరించడానికే శ్రీ చైతన్య మహాప్రభువు అవతరించారు. అందుకే మాయాబంధం నుండి వారిని ఉద్ధరించడానికి ఆయన అనేకమైన పద్ధతులను ఎన్నుకున్నారు. భాష్యం: పతిత జీవుల పట్ల కరుణను చూపటమే ఆచార్యుని లక్షణము. ఈ సందర్భంలో దేశకాల పాత్రలను గమనించవలసి ఉంటుంది. మా కృష్ణ చైతన్యోద్యమంలో ఐరోపా, అమెరికా దేశాలకు చెందిన యువతీ యువకులు కలిసి ప్రచారము చేస్తారు కనుక వారు కట్టుబాటు లేకుండా కలిసి తిరుగుతారని అల్పబుద్ధులు విమర్శిస్తారు. ఐరోపా, అమెరికా దేశాలలో యువతీ యువకులు స్వేచ్ఛగా కలిసి తిరుగుతూ సమాన హక్కులను కలిగి ఉంటారు కనుక స్త్రీ పురుషులను పూర్తిగా వేరు చేయడము సాధ్యపడదు. అయినా నేను ఏ విధముగా ప్రచారము చేయాలనే విషయం గురించి యువతీ యువకులకు చక్కగా ఉపదేశిస్తున్నాను. నిజానికి వారంతా అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ అక్రమ సంబంధ నిషేధములో నేను చాలా ఖచ్చితంగా ఉంటాను. పెళ్లి కాని యువతీ యువకులు ఒకే చోట కలిసి ఉండడము నేను అనుకూలించను. ప్రతి మందిరంలోనూ యువతీ యువకులు విడివిడిగా నివసించడానికి ఏర్పాట్లు ఉన్నాయి. గృహస్థులు గుడి బయట నివసిస్తారు. ఎందుకనగా గుడిలో భార్యాభర్తలైనా కలిసి జీవించడానికి అనుమతి లేదు. వీటన్నిటి ఫలితాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. యువతీ యువకులు ఇద్దరు శ్రీ చైతన్యుల ఉపదేశాన్ని, శ్రీకృష్ణోపదేశాన్ని రెట్టించిన బలంతో ప్రచారం చేస్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభువు ప్రతి ఒక్కరిని తరింపజేయగోరాలని సభా విస్తారితే కరే చాతురి అపార అనే పద సమూహము సూచిస్తుంది. కనుక నియమం ఏమిటంటే ప్రచారకుడు శాస్త్ర నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించినను అదే సమయంలో పతితులను ఉద్ధరించే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగే పద్ధతిని కనుక్కోవాలి. హరే కృష్ణ. ప్రభుజీస్ మాతాజీస్ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ ప్రభు దండవత్ ప్రణామం. 39వ శ్లోకం. తబే నిజ భక్త కైల యతం లేచ ఆది సబే ఎడాయిల మాత్ర కాశీరమాయవాది. అనువాదము: అప్పుడు అందరూ చివరకు నేచురు యువకులు కూడా శ్రీ చైతన్యుని భక్తులుగా మారిపోయారు. శంకరాచార్యుల మాయావాద అనుయాయులు మాత్రమే ఆయనకు దూరంగా ఉండిపోయారు. భాష్యం: శ్రీ చైతన్య మహాప్రభు మహమ్మదీయులను, ఇతర మ్లేచ్చులను భక్తులుగా మార్చినప్పటికీ శంకరాచార్యుల మాయావాద అనుయాయులు మాత్రము మారలేదని ఈ శ్లోకంలో స్పష్టంగా సూచించబడింది. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తరువాత శ్రీ చైతన్యులు కామ్యకర్మరతులైనట్టి కర్మనిష్ఠుడు పలువురిని సారభౌమ భట్టాచార్యుని వంటి గొప్ప తార్కికులను, ప్రకాశానంద సరస్వతి వంటి నిందకులను, జగాయి మాధాయి వంటి పాషండులను అనగా అభక్తులను, ముకుందుడు అతని మిత్రులు వంటి అధమ విద్యార్థులను మార్చారు. వారంతా చివరకు పఠానులు కూడా క్రమంగా మహాప్రభు భక్తులయ్యారు. కానీ ఘోర అపరాధులైనట్టి నిరాకారవాదులు మాత్రము మారలేదు. ఎందుకనగా వారు శ్రీ చైతన్య మహాప్రభుల వారి ఉపాయం నుండి అతి చాకచక్యంగా తప్పించుకున్నారు. కాశీర మాయావాదుల గురించి వివరిస్తూ శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏమని చెప్పారంటే, జ్ఞానముచే లేదా ప్రత్యక్ష ఇంద్రియానుభూతిచే భ్రమితులై ఆ విధముగా ఈ పరిమిత జగత్తునైనా తమ భౌతిక కల్పన ద్వారా గణించవచ్చునని భావించేవారు ప్రత్యక్ష ఇంద్రియానుభూతిచే తెలుసుకున్నది ఏమైనా మాయే అని నిర్ణయిస్తారు. పరతత్వము ఇంద్రియానుభూతికి పరమైనదే అయినప్పటికీ దానిలో ఆధ్యాత్మిక వైవిధ్యం ఉందని వారు అంటారు. కాశీర మాయావాదుల అభిప్రాయాన్ని అనుసరించి ఆధ్యాత్మిక జగత్తు కేవలము శూన్యము. పరతత్వపు రూపాన్ని లేదా ఆధ్యాత్మిక జగత్తులోని అతని నానా ప్రకారములైన కార్యకలాపములను వారు విశ్వసింపరు.
బలహీనమైన వాదనలు వారికి ఉన్నప్పటికీ పరతత్వపు నానావిధ కలాపాల గురించి వారికి తెలియదు. శంకరాచార్యుని అనుయాయులైనట్టి ఈ నిరాకారవాదులు కాశీర మాయావాదులని, వారణాసిలో నివసించే నిరాకారవాదులని తెలియబడతారు. వారణాసి దగ్గర మరొక నిరాకారవాద గుణమున్నది. వారు సారనాథ మాయావాదులు. వారణాసికి బయట ఉన్నట్టు సారనాథ్ అనే ప్రదేశంలో ఒక పెద్ద బౌద్ధ స్తూపం ఉన్నది. ఈ బౌద్ధ తత్వాన్ని అనుసరించేవారు అక్కడ ఉంటారు. వారే సారనాథ్ మాయావాదులు. సారనాథ్ నిరాకారవాదులు వారణాసి నిరాకారవాదులకు భిన్నమైనవారు. నిరాకార బ్రహ్మము సత్యమని, భౌతిక వైవిధ్యం మిథ్య అని వారణాసి మాయావాదులు చెబుతారు. కాగా సారనాథ్ మాయావాదులు బ్రహ్మము మాయకు విరుద్ధమైనదనే విషయాన్ని నమ్మరు. వారి దృష్టిలో భౌతికత్వమే బ్రహ్మము యొక్క రూపము. నిజానికి కాశీర మాయావాదులు, సారనాథ్ మాయావాదులు ఇరువురును ఇంకను ఆత్మను గురించిన జ్ఞానము లేనట్టి ఇతర తత్వవేత్తలు వచ్చి భౌతికత్వాన్ని ప్రతిపాదిస్తారు. వారిలో ఎవరికి పరతత్వం గురించి లేదా ఆధ్యాత్మిక జగత్తు గురించి స్పష్టమైన జ్ఞానము లేదు. కనుక బ్రహ్మము యొక్క ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని విశ్వసింపగా భౌతిక అస్తిత్వమైన సర్వస్వమని నమ్మే సారనాథ్ మాయావాదులు వంటి తత్వవేత్తలు భగవద్గీతలో చెప్పబడినట్టు 2 రకాల ప్రకృతులు అనగా న్యూన ప్రకృతి అనగా భౌతికమైనది, ఉన్నతమైన ప్రకృతి ఆధ్యాత్మికమైనది అని నమ్మరు. జ్ఞానరాహిత్యం వల్ల నిజానికి వారణాసి మాయావాదులు కానీ సారనాథ్ మాయావాదులు కానీ భగవద్గీత సిద్ధాంతాలను ఏమాత్రము స్వీకరింపరు. సమగ్రమైన ఆధ్యాత్మిక జ్ఞానము లేనట్టు నిరాకారవాదులు భక్తి యోగ నియమాలను అర్థం చేసుకోలేరు. కనుక వారిని కృష్ణ చైతన్యోద్యమానికి వ్యతిరేకమైనట్టు అభక్తులుగా జమకట్టవలసి ఉంటుంది. ఈ మాయావాదులు కల్పించే అడ్డంకులచే కొన్ని మార్లు కొంత అసౌకర్యం కలిగినప్పటికీ వారి నామమాత్ర తత్వాన్ని మేము పట్టించుకోము. ఎందుకనగా భగవద్గీత యథాతథములో చెప్పబడిన విధంగా తత్వమును ప్రచారం చేస్తూ మేము మంచి ఫలితాలను సాధిస్తున్నాము. భక్తి యోగం అనేది మానసిక కల్పనకు సంబంధించిన విషయమైనట్టుగా సిద్ధాంతీకరించి ఈ 2 రకాల మాయావాదులు భక్తి యోగం మాయారచితమని, కృష్ణుడు, భక్తి యోగము, భక్తులు అన్నీ కూడా మాయ అని నిర్ణయిస్తారు. అందుచే శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్టు మాయావాది కృష్ణే అపరాధి, మాయావాదులందరూ కృష్ణ అపరాధులు. కృష్ణ చైతన్యోద్యమాన్ని వారు అర్థం చేసుకోలేరు. కనుక వారి తాత్విక నిర్ణయాలకు మేము విలువ ఇవ్వము. తమ నామమాత్ర తర్కము ప్రతిపాదించడంలో ఈ జగడాల మారి నిరాకారవాదులు ఎంత ప్రవీణులైనా ప్రతి అంశంలోనూ మేము వారిని ఓడించి మా కృష్ణ చైతన్యోద్యమముతో ముందుకు సాగిపోతాము. వారి ఊహాత్మకమైన మానసిక కల్పనలో కృష్ణ చైతన్యోద్యమ ప్రగతికి ఎటువంటి అంతరాయమును కలిగించలేదు. పూర్తిగా ఆధ్యాత్మికమైన కృష్ణ చైతన్యోద్యమము ఏనాడును అటు మాయావాదుల అధీనంలోకి రాదు. హరే కృష్ణ. సుజాతమాత చూతరం. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం. 40వ శ్లోకం. వృందావనయాయితే ప్రభురహిలాకాశీతే మాయావాదీ గణతారే రలాగిల నిందితే. శ్రీ చైతన్య మహాప్రభు బృందావన ప్రయాణములో వారణాసి ద్వారా వెళ్ళినప్పుడు మాయావాద సన్యాసులు ఆయన్ను నానా రకాలుగా నిందించారు. భాష్యం. పూర్ణోత్సాహముతో కృష్ణ భక్తిని ప్రచారం చేసేటప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు పలువురు మాయావాద తత్వవేత్తలను ఎదుర్కొన్నారు. అదే విధముగా మేము కూడా అనేక మంది స్వాములను, యోగులను, నిరాకారవాదులను, శాస్త్రవేత్తలను, తత్వవేత్తలను, ఇతర జ్ఞానులను ఎదుర్కొంటున్నాము. అనుగ్రహము చే హరే కృష్ణ. ప్రభుజీ వినిపిస్తున్నా? ప్రభుజీ ఓకే. 41. సన్యాసి హైరాకరే గాయన నాచన నాకరే వేదాంత పాఠ కరే సంకీర్తన. నిందకులు అన్నారు, సన్యాసి అయినప్పటికీ ఈయన వేదాంత అధ్యయనము చేయడానికి బదులు సర్వదా నృత్య గానములతో సంకీర్తనము చేస్తున్నారు. భాష్యం.
అదృష్టమో దురదృష్టమో గాని మాకు కూడా అటువంటి మాయావాదులే తారసిల్లుతుంటారు. వారు మా సంకీర్తన పద్ధతిని విమర్శిస్తూ అధ్యయనములో అభిరుచి లేనందుకు మమ్మల్ని నిందిస్తారు. మేము అనేక సంపుటాల ఆంగ్ల వ్యాఖ్యానాలు వ్రాస్తామని, మా మందిరాలలో శిష్యులందరూ 3 పూటలా నిత్యము అధ్యయనము చేస్తారని వారికి తెలియదు. మేము వ్యాఖ్యానాలు రచించి పుస్తకాలు ముద్రిస్తున్నాము. నా శిష్యులు వాటిని అధ్యయనము చేసి ఆ గ్రంథాలను ప్రపంచవ్యాప్తంగా వితరణ చేస్తున్నారు. మాకు ఉన్నన్ని పుస్తకాలు ఏ మాయావాద సంప్రదాయానికి లేవు. అయినా మాకు అధ్యయనముపై ఇష్టం లేదని వారు మమ్మల్ని నిందిస్తారు. అటువంటి నిందలు పూర్తిగా అబద్ధములు. మేము అధ్యయనము చేసిన మాయావాదుల అర్ధరహిత వాంగ్మయాన్ని చదవము. మాయావాద సన్యాసులు గానము చెయ్యరు, నృత్యము చెయ్యరు. నృత్య గానములనే పద్ధతి తౌర్యత్రికమని వారు అభ్యంతరము చెబుతారు. అంటే సన్యాసి అయిన వాడు అటువంటి కలాపాలకు దూరముగా ఉండి వేదాంత అధ్యయనములోనే పూర్తి సమయాన్ని వినియోగించాలి. నిజానికి వేదాంతం అంటే ఏమిటో జనులకు తెలియదు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్ వేద విదేవ చాహం. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. నిజానికి వేదాంత కర్తను. వేదములను ఎరిగిన వాడను నేను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుడే అసలైన వేదాంతకర్త. అతడు పలికినదే వేదాంత తత్వము. శ్రీమద్ భాగవత రూపములో భగవంతుడు చెప్పినట్టు వేదాంత జ్ఞానము లేనప్పటికీ మాయావాదులు తమ అధ్యయనమునకు గర్వపడుతుంటారు. వేదాంత తత్వాన్ని వికృత రూపంలో వారు చెప్పడం వలన కలిగే దుష్ప్రభావాన్ని ముందే గమనించిన శ్రీల వ్యాసదేవుడు వేదాంత సూత్రాలకు భాష్యముగా శ్రీమద్ భాగవతమును రచించారు. భాష్యోయం బ్రహ్మ సూత్రాణం అని శ్రీమద్ భాగవతమును గురించి చెప్పబడినది. అంటే వేదాంత సూత్రముల రూపములో ఉన్నట్టు వేదాంతము శ్రీమద్ భాగవత పొటలలో చక్కగా వివరించబడినది. కనుక భగవద్గీత భాగవతములను చదవడములోను అర్థము చేసుకునడములోను సదా నెలకొనిన వాడే ఆ గ్రంథముల ఉపదేశాన్ని సమస్త ప్రపంచానికి బోధించే కృష్ణ భక్తుడే నిజమైన వేదాంత తత్వ ప్రచారకుడు. వేదాంత తత్వము తమకే ఉన్నదని మాయావాదులు అతి గర్వితులై ఉంటారు. కానీ ఆచార్య లిఖితమైనట్టి శ్రీమద్ భాగవతము వంటి వేదాంత వ్యాఖ్యానాలు భక్తులకు ఉన్నాయి. గౌడీయ వైష్ణవులకు గోవింద భాష్యము ఉన్నది. భక్తులు వేదాంత అధ్యయనము చేయరని మాయావాదులు చేసే నింద అసత్యమైనది. గానము, నృత్యము, భాగవత్ ధర్మమని పిలువబడే శ్రీమద్ భాగవత సిద్ధాంతమును ప్రచారము చేయడము అనేవి వేదాంతధ్యయనమునకు వంటిదేనని మాయావాదులకు తెలియదు. వేదాంత అధ్యయనమే సన్యాసి యొక్క ఏకైక కార్యమని తలచినందున వారు శ్రీ చైతన్యులు అటువంటి అధ్యయనములో నెలకొనకపోవడము చూసి ఆయనను నిందించారు. శ్రీపాద శంకరాచార్యులు వేదాంతధ్యయనముని ప్రత్యేకముగా నొక్కి చెప్పారు. వేదాంత వాక్యేషు సదా రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. సన్యాసమును స్వీకరించి కౌపీన ధారణము చేసిన వ్యక్తి వేదాంత సూత్రాలలో చెప్పిన వాక్యాలలోనే సదా రమించాలి. అటువంటి వ్యక్తియే పరమ భాగ్యవంతుడు. శ్రీ చైతన్య మహాప్రభు ఈ నియమములను పాటించకపోవడం వలన వారణాసిలోని మాయావాదులు ఆయన నడవడిని నిందించారు. అయినా శ్రీ చైతన్యులు ఆ మాయావాద సన్యాసులపై కృపను వర్షించి ప్రకాశానంద సరస్వతితోనూ సార్వభౌమ భట్టాచార్యునితోనూ వేదాంత చర్చల ద్వారా వారినందరినీ ఉద్ధరించారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. చదువుతున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్. మూర్ఖ సన్యాసి నిజ ధర్మ నాహి జానే భావుక హయ్యా ఫేరే భావుకేర తనే. ఈ చైతన్య మహాప్రభువు ఒక మూర్ఖ సన్యాసి. అందుకే ఈయనకు తన నిజ ధర్మము తెలియదు. కేవలము భావుకతతో ఈయన ఇతర భావుకులతో కలిసి తిరుగుతున్నారు. భాష్యము. కృష్ణ చైతన్యోద్యమము పటిష్టమైన దివ్య విజ్ఞాన తత్వముపై ఆధారపడి ఉన్నదనే విషయాన్ని ఎరుగక మూర్ఖులైన మాయావాదులు నృత్య గానములు చేసేవారికి తాత్విక జ్ఞానము ఉండదని తీర్మానిస్తారు. నిజానికి కృష్ణ భక్తులకు వేదాంత తత్వపు పూర్ణ జ్ఞానము ఉంటుంది.
ఎందుకనగా వారు వేదాంత తత్వానికి నిజమైన భాష్యమైనట్టి శ్రీమద్ భాగవతమును అధ్యయనము చేస్తారు. భగవద్గీతలో చెప్పబడిన భగవంతుని మాటలను అనుసరిస్తారు. భాగవత తత్వమును, భాగవత ధర్మమును అర్థము చేసుకొనిన తరువాత వారు పూర్ణ ఆధ్యాత్మిక చైతన్యమును కలిగిన వారు అవుతారు. కనుక వారి నృత్య గానములు భౌతిక స్థితిలో గాక ఆధ్యాత్మిక స్థితిలో ఉంటాయి. భక్తుల పారవస్య నృత్య గానాలను ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నప్పటికీ అందుకే భక్తులు హరే కృష్ణ జనులను పిలువబడుతున్నారు. జ్ఞానరాహిత్యము వలన మాయావాదులు ఈ కలాపాలను అర్థము చేసుకోలేరు. ఏ సభ సునియా ప్రభు హాసే మనే మనే ఉపేక్షా కరియా కారో నా కైల సంభాషణే. ఈ నిందలన్నింటినీ వినిన శ్రీ చైతన్య మహాప్రభువు తనలో తాను నవ్వుకొని వాటిని ఉపేక్షించారు. ఆయన మాయావాదులతో మాట్లాడలేదు. కృష్ణ భక్తులమైన మేము మాయావాద తత్వవేత్తలతో మాట్లాడి మా విలువైన కాలాన్ని వృధా చేసుకోము. కానీ అవకాశము వస్తే మా తత్వమును వారికి పరమోత్సాహముతోనూ జయప్రదంగాను వివరిస్తాము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభాకర్ ప్రభు చదువుతారండి. ప్రభాకర్ ప్రభుజీ చదవమంటారండి? చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభాకర్ ప్రభుజీ లేరా? 43. ఏ సభ సునియా ప్రభు హసే మనే మనే ఉపేక్షకర్య 44 నుంచి 44 అండి. హరే కృష్ణ ప్రభుజీ. ఉపేక్షకర్య కైల మధుర గమన మధుర దేకియ పునః కైల ఆగమన. ఆ విధంగా మాయావాదుల నిందనలను ఉపేక్షించి శ్రీ చైతన్య మహాప్రభు మధురకు వెళ్ళిపోయారు. మధురను దర్శించిన తరువాత ఆయన తిరిగి వచ్చారు. భాష్యం. శ్రీ చైతన్య మహాప్రభు తొలిసారి వారణాసిని సందర్శించినప్పుడు మాయావాద తత్వవేత్తలతో మాట్లాడలేదు. కానీ వేదాంత నిజ ప్రయోజనములను వారికి నచ్చజెప్పడానికి ఆయన మధుర నుండి కాశీకి తిరిగి వచ్చారు. 45. కాశీ తేలేక శూద్ర శ్రీ చంద్రశేఖర తారగరే రహిల ప్రభు స్వతంత్ర ఈశ్వర. చంద్రశేఖరుడు శూద్రునిగా లేదా కాయస్థునిగా పరిగణింపబడినప్పటికీ భగవంతునిగా మహాప్రభు పూర్తిగా స్వతంత్రులే. కనుక ఈసారి ఆయన చంద్రశేఖరుని ఇంటిలో బస చేశారు. భాష్యం. సన్యాసి శూద్రుని ఇంటిలో వసించకూడదు. అయినప్పటికీ శ్రీ చైతన్యులు గుమాస్తా అయినట్టి చంద్రశేఖరుని ఇంటిలో బస చేశారు. 500 సంవత్సరాల క్రిందట ముఖ్యంగా బెంగాలులో అమలులో ఉన్నట్టి పద్ధతి ఏమిటంటే బ్రాహ్మణుల వంశములో పుట్టిన వారిని బ్రాహ్మణుల్ని, ఇతర వంశాలలో ఉన్నత వంశాలైన క్షత్రియ వైశ్య వంశములలోనైనా జన్మించిన వారిని శూద్ర బ్రాహ్మణేతరులని భావించేవారు. అందువలన శ్రీ చంద్రశేఖరుడు ఉత్తర భారతదేశంలోనే కాయస్థ వంశానికి చెందిన గుమాస్తా అయినప్పటికీ శూద్రునిగానే పరిగణించబడినాడు. అదే విధంగా వైశ్యులు విశేషముగా సువర్ణ వణిక్ వంశం వారు బెంగాలులో శూద్రులుగా పరిగణింపబడేవారు. వైద్యులు కూడా శూద్రులుగానే భావింపబడేవారు. ఆయన స్వార్థపరులైన కొందరిచే సంఘములలో ప్రవేశపెట్టబడినట్టి ఈ కృత్రిమమైన నియమాన్ని శ్రీ చైతన్య మహాప్రభు ఆమోదించలేదు. తదనంతరము నామమాత్ర బ్రాహ్మణులు అభ్యంతరము తెలియనప్పటికీ కాయస్థులు, వైద్యులు, వణికులు యజ్ఞోపవీతాన్ని ధరించడము మొదలు పెట్టారు. శ్రీ చైతన్య మహాప్రభు సమయానికి ముందు సువర్ణ వణిక్కు వర్గము అప్పటి బెంగాలీ రాజైన బల్లాల్ సేనిచే వ్యక్తిగత అక్కసుతో అణచివేయబడింది. బెంగాలులో ఆ వర్గము అత్యంత సంపన్నమైనది. వారు వడ్డీ వ్యాపారులు, బంగారము, వెండి అమ్మకదారులుగా ఉండేవారు. అందువలన బల్లాల్ సేన్
సువర్ణవణిక్కు అయిన వడ్డీ వ్యాపారి నుండి ధనాన్ని అప్పు తీసుకునేవాడు. కానీ బల్లాల్ సేన్ దివాళాకోరు కావడంతో వడ్డీ వ్యాపారి అతనికి డబ్బుని ఇవ్వడం మానేశాడు. దానితో సేన్ కు కోపం వచ్చి సువర్ణవణిక్కు సమాజం మొత్తము శూద్రులే అని నిందించాడు. సువర్ణవణిక్కులను యాయులుగా అంగీకరించవద్దని అతడు బ్రాహ్మణులను బలవంత పెట్టడానికి యత్నించాడు. కొందరు బ్రాహ్మణులు బల్లాల్ సేను పనులను అంగీకరించిన, కొందరు అంగీకరించలేదు. ఈ విధంగా బ్రాహ్మణులు కూడా రెండుగా చీలిపోయారు. సువర్ణమణిక్కు వర్గాన్ని సమర్థించిన బ్రాహ్మణులను ఇతర బ్రాహ్మణులు వెలివేశారు. నేటికి అదే అభిప్రాయము కొనసాగుతుంది. బెంగాల్లో అనేకమైన వైష్ణవంశాలు ఉన్నాయి. దానిలోని వారు నిజానికి బ్రాహ్మణులుగా జన్మించకపోయిన శిష్యులకు మంత్ర దీక్షలు ఇస్తూ వైష్ణవ తంత్రములలో చెప్పబడినట్లు యజ్ఞోపవీతాన్ని కూడా ఇస్తారు. ఉదాహరణకు ఠాకూర రఘునందన్ ఆచార్యులు, ఠాకూర కృష్ణదాసు, నవనీహోడ, రసికానంద ప్రభువారి శ్యామానందుని శిష్యుడు వంశములలో ఉపనయన సంస్కారము గోస్వాములు వంశములో వలనే జరుగుతుంది. గత 300-400 సంవత్సరాలుగా ఈ పద్ధతి కొనసాగుతున్నది. బ్రాహ్మణ వంశీయులను శిష్యులుగా స్వీకరిస్తూ వీరు ప్రామాణిక గురువులుగా సాలగ్రామస్తులను ఆచా విగ్రహంతో పాటు అర్చిస్తారు. ఈ గ్రంథ రచనము చేస్తున్న ఈ వేళ వరకు సాలగ్రామశిల అర్చనను మేము కృష్ణ చైతన్యోద్యమంలో ప్రవేశపెట్టలేదు. కానీ అర్చన మార్గంలో ముఖ్యమైన కార్యముగా మా అన్ని మందిరాలలో ఈ అర్చనను ప్రవేశపెట్టగలము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ ఉన్నానండి. 46 అండి. 46. తపన మిశ్రీర్ ఘరే భిక్షా నిర్వాహణ సన్యాసీర సంగే నాహిమానే నిమంత్రణ. ఒక నియమమును ప్రకారము శ్రీ చైతన్యులు తపన మిశ్రుని ఇంటిలో భిక్షమును స్వీకరించేవారు. ఆయన తన సన్యాసులలో కలువలేదు, వారి ఆహ్వానాన్ని స్వీకరించను లేదు. భాష్యం: వైష్ణవ సన్యాసి మాయావాది సన్యాసుల ఆహ్వానాన్ని స్వీకరించబడకూడదని, వారితో సన్నిహితముగా మెలగవద్దని శ్రీ చైతన్యుల ఈ ఆదర్శనీయమైన నడవడిని చక్కగా నిరూపిస్తుంది. 47. సనాతన గోసాయి అసి తాహాయి మిలీలా తార భిక్షా లాగి ప్రభు దుమాస రహిలా. సనాతన గోస్వామి బెంగాల్ నుండి వచ్చినప్పుడు తపనమిశ్రుని ఇంటిలోన శ్రీ చైతన్య మహాప్రభులు కలుసుకున్నారు. ఆయనకు భక్తి యోగాన్ని బోధించడానికి శ్రీ చైతన్యులు అక్కడే 2 మాసములు ఉన్నారు. భాష్యం: శ్రీ చైతన్యులు సనాతన గోస్వామికి గురు పరంపర విధానములో బోధ చేశాడు. సనాతన గోస్వామి సంస్కృతములోను ఇతర భాషలలోనూ గొప్ప పండితుడు. అయినా శ్రీ చైతన్య మహాప్రభు నుండి ప్రభుచే ఉపదేశం పొందనంత వరకు ఆయన వైష్ణవ వ్యవహారముల గురించి ఏ రచన చేయలేదు. ఆయన సుప్రసిద్ధ రచన అయినట్టి హరిభక్తి విలాసము శ్రీ చైతన్యుల ఉపదేశాలకు పూర్తిగా అనుగుణముగా రచింపబడింది. ఈ గ్రంథము వైష్ణవ సాధకులకు మార్గనిర్దేశం చేస్తుంది. ప్రామాణిక గురువులచే యథావిధిగా దీక్ష తీసుకోవడము ద్వారా మనిషి వెంటనే బ్రాహ్మణునిగా అవుతాడని హరిభక్తి విలాసములో శ్రీ సనాతన గోస్వామి స్పష్టమైన ఉపదేశం గావించారు. ఈ సందర్భంలో ఆయన ఈ విధంగా అన్నారు: యథా కాంచన తాం యాతి కాంస్యం తస్స విధానాయ తదా దీక్షా విధానేన ద్విజతం జాయతే నృణాం. రసాయనిక పద్ధతిలో కొంచును పాదరసంతో కలిసినప్పుడు బంగారముగా మారినట్లు
ప్రామాణిక గురువునిచే సుశిక్షితుడు దీక్షితుడు అయిన వ్యక్తి శీఘ్రమే బ్రాహ్మణునిగా అవుతాడు. బ్రాహ్మణ వంశములో పుట్టిన వారు దీనికి నిరసనను తెలుపుతారు. కానీ ఆ నియమానికి విరుద్ధముగా వారెట్టి దృఢమైన వాదనను చేయలేదు. కృష్ణ భక్తుని కరుణచే మరి జీవితమే మారిపోతుంది. జహాది బంధనం స్వద్వంతి అనే పదముచే శ్రీమద్ భాగవతములో ఇది ద్రోపబడబడింది. జీవుడు ఒకానొక రకమైన దేహమునే బద్ధుడవుతాడని జహాతి బంధం సూచిస్తుంది. దేహము నిక్కముగా ఒక అవరోధమే. కానీ విశుద్ధ భక్తునిలో సాంగత్యం చేసి ఆయన ఆదేశాలను పాటించేవాడు ఈ అవరోధాన్ని తప్పించుకుని ఖచ్చితమైన నిర్దేశములోని దీక్ష ద్వారా బ్రాహ్మణుడు కాగలుగుతాడు. విశుద్ధ భక్తుని సాంగత్యంచే బ్రాహ్మణేతరుడు ఏ విధముగా బ్రాహ్మణుడు కాగలుగుతాడో శ్రీల దేవగోస్వామి చెప్పాడు. విష్ణువే నమః. పరమ శక్తిమంతుడైన విష్ణు భగవాను తనకు నచ్చినది ఏమైనా చేయగలడు. కనుక విశుద్ధ భక్తుని నిర్దేశములో ఉన్నట్టు భక్తుని దేహాన్ని మార్పు చెందిందనడము శ్రీ విష్ణువుకి ఏమాత్రము కఠినము కాదు. హరే కృష్ణ. ముందుకెళ్దామండి. హరే కృష్ణ ప్రభు. పద్మప్రియమాత చదువుతారము. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణమం. 48వ శ్లోకం. తారే శిఖాయిలా సభ వైష్ణవేరే అధర్మ భాగవత ఆది శాస్త్రేర యథ గూఢ మర్మ. ఈ గూఢమైన నిర్దేశాలను వెల్లడి కావించే శ్రీమద్ భాగవతం వంటి శాస్త్రముల ఆధారంగా శ్రీ చైతన్య మహాప్రభు సమస్త వైష్ణవ ధర్మములను గురించి సనాతన గోస్వామికి ఉపదేశించారు. భాష్యం. పరంపర విధానంలో ప్రామాణిక గురువు నుండి స్వీకరించే ఉపదేశాలు కూడా శాస్త్రధారితములై ఉండాలి. గురు పరంపరలో ఉన్నవాడు తన స్వంత నడబడిని తయారు చేసుకోలేడు. శ్రీ చైతన్య మహాప్రభు పరంపరలోని వైష్ణవ పద్ధతిని నామమాత్రముగా అనుసరించేవారు చాలా మంది ఉన్నారు. వారు శాస్త్ర నిర్ణయాలను ఖచ్చితంగా పాటించరు. అందుకే వారు అపసంప్రదాయముగా అంటే సాంప్రదాయేతరులుగా భావింపబడతారు. ఔల బౌల కర్తభజ నీడ దరవేష సాని సహజియ సఖి బేకి స్మార్త జాత గోసాయి అతివాడి చూడాధారి గౌరంగనాగరి వర్గములు అటువంటివే. శ్రీ చైతన్యుల వారి పరంపరను ఖచ్చితంగా పాటించాలంటే ఈ అపసంప్రదాయ సమాజములతో సాంగత్యము చేయకూడదు. ప్రామాణిక గురువుచే బోధ నందని వాడు వేద వాజ్మయాన్ని అర్థం చేసుకోలేడు. ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికే శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి ఉపదేశిస్తూ స్పష్టంగా చెప్పినదేమంటే అతడు భక్తుడు సన్నిహిత మిత్రుడు అయినందుననే భగవద్గీత రహస్యాన్ని తెలుసుకోగలిగాడు. కనుక సారాంశం ఏమంటే శాస్త్ర మర్మమును తెలుసుకొన కోరేవాడు ప్రామాణిక గురువు దరిచేరి వినమ్రముగా ఆయన నుండి శ్రవణము చేసి ఆయనను సేవించాలి. అప్పుడు శాస్త్రార్థం వెల్లడవుతుంది. వేదములలో శ్వేతోస్వరనిషత్తు ఇది చెప్పబడింది. యస్య దేవీ పరా భక్తిర్యాథా దేవీ తథా గురౌ తస్య తే కథితాహ్యర్థ ప్రకాశంతే మహాత్మనః. దేవదేవుడు గురువు ఇరువరి యందును అకంఠితమైన విశ్వాసము కలిగిన వానికే శాస్త్రముల నిజ అర్థము వెల్లడవుతుంది. అందుకే శ్రీల నరోత్తమదాస ఠాకూర్లు సాధు శాస్త్ర గురువాక్య హృదయే కర్య ఐక్య అని ఉపదేశించారు. ఈ ఉపదేశం యొక్క అర్థం ఏమంటే ఆధ్యాత్మిక జీవన ప్రయోజనం గురించి తెలుసుకోవాలని అంటే సాధువు శాస్త్రము గురువు యొక్క ఆదేశాలను పాటించాలి. సాధువు వైష్ణవుడు కానీ గురువు కానీ శాస్త్ర పరిధిలో లేనట్టి విషయాలను చెప్పరు. కనుక శాస్త్ర వచనాలు గురువు సాధువుల వచనాలకు చక్కగా సరిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ముఖ్యమైన ఈ 3 అవగాహన మూలములను అనుసరించియే వర్తించాలి. 49. ఇతి మధ్యే చంద్రశేఖర మిశ్ర తపన దుఃఖీ హైమ ప్రభుపాయ కైల నివేదన. శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఉపదేశము చేస్తున్న సమయంలో చంద్రశేఖరుడు తపన మిశ్ర ఇద్దరు అతి దుఃఖితులై మహాప్రభు పాద పద్మాల చెంత ఒక విన్నపము చేశారు. 50. కతేక సునిభా ప్రభు తోమారా నిందన నా పారి సహితే ఏభే చాఢీబ జీవన. మీ నడత గురించి మీ విమర్శకులు చేసే నిందనలు మేము ఎంతకాలము సహించగలము? అటువంటి నిందను వినడానికి బదులు మేము మా ప్రాణాలను విడిచిపెట్టాలి. భాష్యం.
వైష్ణవుడు చెట్టు వలె ఓర్పును, గడ్డిపోచ వలె అణకువను కలిగి ఉండాలన్నదే వైష్ణవుని నడతను గురించి శ్రీ చైతన్య మహాప్రభువు కావించిన ఉపదేశాలలో అతి ముఖ్యమైనది. తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. దారిలో ఉన్న గడ్డిపోచ కన్నను తాను హీనుడనే వినమ్ర భావమును కలిగి, చెట్టు కన్నను అధికమైన ఓర్పును కూడిన వారై మిథ్యాహంకారమును విడిచి ఇతరులకు సమస్త గౌరవం ఇవ్వడానికి సిద్ధపడిన స్థితిలోనే భగవన్నామమును మనిషి ఉచ్చరించాలి. అటువంటి మానసిక స్థితిలోనే అతడు హరినామమును నిరంతరము జపించగలుగుతాడు. అయినా ఈ ఉపదేశాలను చేసిన శ్రీ చైతన్య మహాప్రభువు జగాయి మదాయిల దుష్ట వ్యవహారాన్ని సహించలేదు. వారు నిత్యానంద ప్రభువుకు గాయపరిచినప్పుడు ఆయన వెంటనే క్రుద్ధులై వారిని చంపబోయారు. కేవలము నిత్యానందుని కృప కారణంగానే ఆ సోదరులు అప్పుడు బ్రతికి బయటపడ్డారు. మనిషి తన స్వంత వ్యవహారములలో అనుకువతో ఉండాలి. అవమానింపబడిన ఓర్పు వహించాలే కాని కుపితుడు కాకూడదు. కానీ గురు నింద లేదా వేరొక వైష్ణవ నింద జరిగితే అతడు అగ్ని వలె క్రుద్ధుడు కావాలి. దీనిని శ్రీ చైతన్య మహాప్రభు ప్రదర్శించారు. వైష్ణవ నిందను సహింపక మనిషి వెంటనే మూడింటిలో ఒక చర్యను తీసుకోవాలి. ఎవడైనా వైష్ణవుని నిందిస్తే వెంటనే అతనిని వాదముతోనూ ఉన్నతమైన వివేకంతోనూ నిరోధించాలి. ఇది చెయ్యడానికి అతడు సమర్థుడు కాకపోతే వెంటనే అతడు అక్కడే ప్రాణాలు త్యజించాలి. ఇది కూడా అతడు చేయలేకపోతే అక్కడ నుండి వెళ్ళిపోవాలి. శ్రీ చైతన్య మహాప్రభువు బెనారస్ కాశీలో ఉన్నప్పుడు మాయావాద సన్యాసులు ఆయనను నానా రకాలుగా నిందించారు. సన్యాసి అయినప్పటికీ ఆయన నృత్య గానాలలో పాల్గొనడమే దానికి కారణం. తపన మిశ్రుడు, చంద్రశేఖరుడు ఆ విమర్శను విన్నారు. శ్రీ చైతన్యుల పరమ భక్తులు కావడం వలన వారది సహించలేకపోయారు. అయినా దానిని వారు ఆపలేకపోయారు. అందుకే వారు శ్రీ చైతన్యులకు విన్నపం చేశారు. ఆ నింద ఎంత సహింపరానిదిగా ఉన్నదంటే వారు తమ ప్రాణాలనే వదిలిపెట్టడానికి నిర్ణయించుకున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. లలిత మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ 51వ శ్లోకం. తోమారే నిందాయత సన్యాసిర గాన సునీతేన పారిపాఠే హృదయ శ్రవణ. మాయావాద సన్యాసులందరూ మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆ విమర్శను విని మేము సహించలేకపోతున్నాము. ఆ నింద మా హృదయాలను బ్రద్దలు చేస్తున్నది. భాష్యం. శ్రీకృష్ణుని పట్ల, శ్రీ చైతన్య మహాప్రభువు పట్ల నిజమైన ప్రేమ ప్రదర్శనము ఇదే. వైష్ణవులలో 3 తరగతుల వారు ఉంటారు. వారే కనిష్టాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు. కనిష్టాధికారికి దృఢమైన విశ్వాసం ఉన్నప్పటికీ శాస్త్ర నిర్ణయాలతో పరిచయం ఉండదు. 2వ స్థాయికి చెందిన భక్తుడు అంటే మధ్యమాధికారి శాస్త్ర నిర్ణయమును పూర్తిగా ఎరిగి ఉంటాడు. గురువు భగవంతుని యందు దృఢమైన శ్రద్ధను కలిగి ఉంటాడు. అందువలన అతడు అభక్తులకు దూరంగా ఉండి అమాయక ప్రజానీకానికి ప్రచారం చేస్తాడు. కానీ మహాభాగవతుడు అంటే ఉత్తమ అధికారి ఎవరిని వైష్ణవ సిద్ధాంతాలకు వ్యతిరేకిగా చూడడు. తాను తప్ప ప్రతి ఒక్కరూ వైష్ణవుడని అతను భావిస్తాడు. మనిషి చెట్టు కన్నను ఎక్కువ ఓర్పు కలిగి ఉండాలి. రహదారిలోని గడ్డిపోచ కన్నను తనను హీనముగా తలచాలనే మహాప్రభు ఉపదేశ సారం ఇది. అయినా భక్తుడు ఉత్తమ భాగవత స్థితిలో ఉన్నప్పటికీ ప్రచారకుడు కావాలంటే మధ్యమాధికారి స్థితికి తప్పకుండా రావాలి. ఎందుకనగా ప్రచారకుడు వేరొక వైష్ణవ నిందను సహించకూడదు. కనిష్టాధికారికి కూడా అటువంటి నిందను సహించకూడదు. అయినా శాస్త్ర నిదర్శనాన్ని చూపి దానిని ఆపడానికి అతడు సమర్థుడు కాడు. కనుక తపన మిశ్రుడు, చంద్రశేఖరుడు కనిష్టాధికారులని తెలుసుకోవాలి. ఎందుకనగా బెనారస్ లోని సన్యాసుల వాదనను వారు ఖండించలేకపోయారు. ఆ విమర్శను తాము ఆపలేకపోయినప్పటికీ దానిని సహింపలేమని భావించి నందున వారు దానిపై చర్య తీసుకోమని శ్రీ చైతన్య మహాప్రభుకు వినతి చేశారు. 52వ శ్లోకం. ఈహాసుని రహే ప్రభు ఈషత్ హాసియా సేయి కాలే ఏక విప్ర మిలీలా ఆసియా. తపన మిశ్రుడు, చంద్రశేఖరుడు ఈ విధంగా మాట్లాడినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు మందహాసం చేసి మౌనంగా ఉండిపోయారు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు మహాప్రభువును కలుసుకోవడానికి అక్కడికి వచ్చాడు. భాష్యము. నింద బాధపడలేదు. అందుకే ఆయన నవ్వి ఊరుకున్నారు.
ఆదర్శనీయుడైన వైష్ణవుని నడత ఈ రకంగా ఉంటుంది. తన విమర్శను వినగానే మనిషి క్రుద్ధుడు కాకూడదు. కానీ ఇతర వైష్ణవుల నిందకు గురి అయితే పూర్వం చెప్పినట్లు అతడు కార్యాచరణకు సిద్ధపడాలి. శ్రీ చైతన్యులు తమ విశుద్ధ భక్తులైన తపన మిశ్రా చంద్రశేఖరుని పట్ల పరమ కరుణామయులయ్యారు. అందుకే ఆయన కరుణచే ఒక బ్రాహ్మణులు శీఘ్రమే అక్కడకు వచ్చి తన సర్వశక్తిమత్వముచే మహాప్రభు భక్తుల ఆనందము కొరకు ఈ పరిస్థితిని కల్పించారు. 53 చదువున ప్రభు. వెళ్దాం ముందుకెళ్దాం మాతాజీ. ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధాలీల మాతాజీ చదువుతారమ్మా. 53 ఆసీ నివేదన కరే చరణే ధర్య ఏక వస్తు మాహో దేహ ప్రసన్న హాయ్య. బ్రాహ్మణుడు వెంటనే శ్రీ చైతన్య మహాప్రభు పాదపద్మలపై రాలి ఆనందంతో తన ప్రస్తావనను మన్నించవలసినదిగా కోరుకున్నాడు. భాషం శ్రీల ప్రభుపాద భాషం శ్రీల ప్రభుపాదికి తద్విద్ధి ప్రాణిపాతేన పరిప్రశ్నేన సేవయ అను వేదాదేశము చెబుతున్నది. అంటే మనిషి ప్రామాణికుడైన వ్యక్తిని వినమ్రముగా దరిచేరాలి. బోధిత 4.34 అతడు ఆ మహానీయునితో పంతమాడకూడదు. అతి వినమ్రముగా అతడు తన ప్రస్తావనను గురువుకు లేదా ప్రామాణికులకు సమర్పించాలి. శ్రీ చైతన్యులు తమ నడవడి ద్వారా ఆదర్శనీయులైన ఉపదేశకుడై ఉన్నారు. ఆయన శిష్యులు కూడా అంతే. ఈ చైతన్యంలో సాంగత్యంలో పరిశుద్ధుడైన బ్రాహ్మణుడు ఆ విధముగా ప్రామాణికులకు విన్నపం చేయడం అనే నియమాన్ని చక్కగా అనుసరించాడు. అతడు శ్రీ చైతన్య మహాప్రభుల వారి పాదపద్మములపై వ్రాలి ఈ విధముగా పలుకసాగాడు. 54 సకల సన్యాసి మీ పైను నియంత్రణ తుమి యది ఆయిసా పూర్ణ హాయ మోర మన. మహాప్రభు బెనారస్లోని సన్యాసులందరినీ నేను మా ఇంటికి పిలిచాను. మీరు కూడా నా ఆహ్వానాన్ని మన్నిస్తే నా అభిష్టం నెరవేరుతుంది. భాషం శ్రీల ప్రభుపాది భాషం శ్రీల ప్రభుపాదికి. బెనారస్లో ఆ సమయంలో శ్రీ చైతన్య మహాప్రభు ఒక్కరే వైష్ణవ సన్యాసి అని, మిగిలిన వారందరూ మాయావాదులని ఆ బ్రాహ్మణునికి తెలుసు. భోజనానికి సన్యాసులను ఇంటికి ఆహ్వానించడం గృహస్థుని ధర్మం. ఈ గృహస్థ బ్రాహ్మణుడు సన్యాసులందరినీ తన ఇంటికి ఆహ్వానించాలని అనుకున్నాడు. కానీ చైతన్యులను ఆ ఆహ్వానాన్ని మన్నించేటట్లు చేయడము అతడికి ఇష్టమని అతనికి బాగా తెలుసు. ఎందుకనగా మాయావాద సన్యాసులందరూ అక్కడే ఉంటారు. అందుకే అతడు ఆయన పాదములపై పడి కరుణ చూపమని, తన ఆభిష్టమును తీర్చమని హృదయపూర్వకంగా వేడుకున్నాడు. ఆ విధముగా అతడు వినయంగా తన కోరికను ముందుంచాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. కుమారి మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాం ప్రభుజీ. నాయః సన్యాసి గోష్ఠి విహా ఆమి జాని మోరే అనుగ్రహకరణ నిమంత్రణమాని. ప్రభు, మీరు ఇతర సన్యాసులతో ఎప్పుడూ కలవరని నాకు తెలుసు. అయినా నా ఎడ అనుగ్రహం చూపి నా ఆహ్వానాన్ని స్వీకరించవలసింది. భాష్యం. ఆచార్యుడు వైష్ణవ సంప్రదాయంలో మహనీయుడు. తన నియమాలలో ఖచ్చితంగా ఉంటారు. ఆయన వజ్రము వలె కఠోరుడే అయినా ఒకప్పుడు గులాబీ పువ్వు వలె మెత్తగా కూడా అవుతారు. ఈ విధముగా నిజానికి ఆయన సర్వస్వతంత్రుడు. ఆయన అన్ని నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. కానీ ఒకప్పుడు ఆయన ఆ పద్ధతిని సడలిస్తారు. శ్రీ చైతన్య మహాప్రభు ఏనాడును మాయావాద సన్యాసులతో కలవలేదన్నది తెలిసినది. ఆయన రాబో శ్లోకంలో చెప్పినట్లు ఆయన బ్రాహ్మణుని అభ్యర్థనను మన్నించారు. ప్రభుహాసిని నిమంత్రణ కైలాంగీకార సన్యాసి రే కృపాలాంగి భంగీతాహార. శ్రీ చైతన్య మహాప్రభువు నవ్వి బ్రాహ్మణుని ఆహ్వానాన్ని మన్నించారు. మాయావాద సన్యాసుల ఎడ కృప చూపడానికే ఆయన ఈ చేష్ట కావించారు. భాష్యం. బెనారస్లోని సన్యాసులు చేసే విమర్శ పట్ల తమ ఆవేదనను తపనమిశ్రుడు చంద్రశేఖరుడు మహాప్రభువు పాదపద్మములకు విన్నపము చేసుకున్నారు. దానికి మహాప్రభువు కేవలం నవ్వినా తన భక్తుల కోరికను తీర్చాలని అనుకున్నారు. ఇతర సన్యాసులను కలుసుకోవడానికి బ్రాహ్మణుడు ఆహ్వానించినప్పుడు దానికి చక్కని అవకాశం కలిగింది. మహాప్రభువు సర్వశక్తిమత్వముచే 2 విషయాలు ఏకకాలంలో సంభవించడం జరిగింది. సే విప్రజానేన ప్రభు న్యాయానకార ఘరే సాహార ప్రేరణాయ తారే అత్యాగ్రహకరే. శ్రీ చైతన్య మహాప్రభువు ఎన్నడూ అన్యుల ఇంటికి వెళ్ళలేదని తెలిసిన వాడయ్యును ప్రభువు ప్రేరణచే ఆ బ్రాహ్మణుడు తన ఆహ్వానాన్ని అంగీకరించవని హృదయపూర్వకముగా ఆయన్ని వేడుకున్నాడు. ఆరదినే గేలే ప్రభుసే విప్ర భవనే
ధేకిలేన వసియా చేన సన్యాసీరగణే మర్నాడు శ్రీ చైతన్య మహాప్రభువు ఆ బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి అక్కడ కాశీ సన్యాసులందరూ కూర్చుని ఉండటము చూశారు. సభా నమస్కారి గేలే పాద ప్రక్షాళన కరి వసిలా సేయిస్తానే. సన్యాసులను చూడగానే మహాప్రభువు అందరికీ నమస్కరించి ఆ తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళారు. కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆయన అక్కడే కూర్చుండిపోయారు. మాయావాద సన్యాసులందరికీ నమస్కరించి శ్రీ చైతన్య మహాప్రభువు ఎల్లరికూ తన వినమ్రతను స్పష్టంగా ప్రదర్శించారు. వైష్ణవులు ఎవరిని అగౌరవించకూడదంటే ఇక సన్యాసి విషయంలో చెప్పేదేమున్నది. శ్రీ చైతన్యులు అమానినా మానదేనా అని ఉపదేశించారు. అంటే మనుషులు అన్యులు ఎడ సర్వదా గౌరవంతో ఉండాలి, కానీ తనకు గౌరవాన్ని ఆశించకూడదు. సన్యాసి సర్వదా పాదరక్షలు లేకుండానే నడవాలి. అందుకే మందిరంలో లేదా భక్తుల సంఘంలో ప్రవేశించేటప్పుడు అతడు తొలుత కాళ్ళు కడుక్కొని తర్వాత సముచిత స్థానంలో ఆసీనుడు కావాలి. కాలి చెప్పులను ఒక నిర్ణీత స్థానంలో ఉంచి కాళ్ళు కడుక్కొనిన తర్వాతే ఆలయంలో ప్రవేశించడం భారతదేశంలో ఈ వాడుకలో ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభువు ఆదర్శనీయుడైన ఆచార్యుడు. ఆయనను అనుసరించేవారు ఆయన తమకు బోధించిన భక్తి యోగా పద్ధతులను తప్పక అభ్యసించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. విజయమాత చదువుతారు. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 60వ శ్లోకం. వాసియా కరిలా కిచ్చు ఐశ్వర్య ప్రకాశ మహా తేజోమయ వపు కోటి సూర్య భాష. అనువాదం. నేలపై ఆసీనులైన తర్వాత చైతన్య మహాప్రభు కోట్లాది సూర్యుల కాంతి అంతటి తేజస్సును ప్రదర్శించడం ద్వారా తన దివ్య శక్తిని కనబరిచారు. భాష్యం. శ్రీ చైతన్య మహాప్రభు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడిగా సర్వశక్తులతో నిండి ఉన్నారు. అందువల్ల ఆయన కోట్లాది సూర్యుల ప్రకాశాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. శ్రీకృష్ణ భగవానుడు సర్వ అతీంద్రియ శక్తులకు అధిపతి అయిన యోగేశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. అందువల్ల ఆయన ఎలాంటి అతీంద్రియ శక్తిని అయినా ప్రదర్శించగలరు. 61వ శ్లోకం. ప్రభవే ఆకర్షిల సభ సన్యాసిరమణ ఉత్తిల సన్యాసి సభ చాడియ ఆసన. అనువాదం. శ్రీ చైతన్య మహాప్రభు దేహం నుండి వెలువడుతున్న తేజోప్రకాశాన్ని చూసినప్పుడు సన్యాసుల మనసులు ఆకర్షించబడ్డాయి మరియు వారందరూ వెంటనే తమ ఆసనాలను విడిచిపెట్టి గౌరవపూర్వకంగా నిలబడ్డారు. భాష్యం. సామాన్యుల దృష్టిని ఆకర్షించడానికి కొన్నిసార్లు సాధుపురుషులు, ఆచార్యులు మరియు గురువులు అసాధారణమైన ఐశ్వర్యాలను ప్రదర్శిస్తారు. మూర్ఖుల దృష్టిని ఆకర్షించడానికి ఇది అవసరం, కానీ తమను తాము దేవుళ్ళమని ప్రకటించుకునే బూటకపు సాధువుల వలె ఒక సాధు పురుషుడు అటువంటి శక్తిని వ్యక్తిగత ఇంద్రియ తృప్తి కోసం దుర్వినియోగం చేయకూడదు. ఒక మాంత్రికుడు కూడా సామాన్యులకు అర్థం కాని అసాధారణమైన విన్యాసాలను ప్రదర్శించగలడు, కానీ అంత మాత్రాన ఆ మాంత్రికుడు దేవుడని అర్థం కాదు. అతీంద్రియ శక్తులను ప్రదర్శించి దృష్టిని ఆకర్షించి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని తనను తాను దేవుడిగా ప్రకటించుకోవడం అత్యంత పాపమైన చర్య. నిజమైన సాధు పురుషుడు ఎన్నడూ తనను తాను దేవుడిగా ప్రకటించుకోడు, కానీ ఎల్లప్పుడూ తనను తాను దైవ సేవకుని స్థానంలో ఉంచుకుంటాడు. దైవ సేవకునికి అతీంద్రియ శక్తులను ప్రదర్శించవలసిన అవసరం లేదు మరియు అతను అలా చేయడానికి ఇష్టపడడు. కానీ పరమేశ్వరుని తరపున ఒక వినయశీలి అయిన దైవ సేవకుడు తన కార్యకలాపాలను ఎంత అద్భుతంగా నిర్వహిస్తాడంటే ఏ సామాన్యుడు అతనిలా నటించడానికి సాహసించలేడు. అయినప్పటికీ ఒక పుణ్యాత్ముడు అటువంటి కార్యాలకు ఎన్నడూ తన కీర్తిని చెప్పుకోడు, ఎందుకంటే పరమేశ్వరుని అనుగ్రహంతో తన పక్షాన అద్భుతమైన కార్యాలు జరిగినప్పుడు ఆ కీర్తి అంతా యజమానికి చెందుతుంది, కానీ సేవకునికి కాదని అతనికి బాగా తెలుసు. 62వ శ్లోకం. ప్రకాశానంద నామే సర్వ సన్యాసి ప్రధాన ప్రభుకే కహిలా కిచ్చుకరియా సమ్మాన. అనువాదం. అక్కడ హాజరైన మాయావాది సన్యాసులందరి నాయకుడైన ప్రకాశానంద సరస్వతి లేచి నిలబడి శ్రీ చైతన్య మహాప్రభువును అత్యంత గౌరవపూర్వకంగా ఈ క్రింది విధంగా సంబోధించారు. భాష్యము. భగవాన్ శ్రీ చైతన్య మహాప్రభువు మాయావాది సన్యాసులందరి పట్ల ఏ విధంగా గౌరవం చూపారో అదే విధంగా మాయావాది సన్యాసుల నాయకుడైన ప్రకాశానందుడు కూడా భగవానుని పట్ల తన గౌరవాన్ని చూపారు. 63వ శ్లోకం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. నరసింహ పాడతారండి ఎవరన్నా? ప్రభుజీ
శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ ప్రహ్లాదేశ జయ పద్మముఖ పద్మభృంగ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానకాలయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాం అద్భుత శృంగాం దళిత హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్ ఆగిపోయిందా అమ్మా? అయిపోయింది. విజయమాత కంటిన్యూ చేస్తుంది. జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गुर हरि बोल हरि बोल हरि बोल नित्य गुर हरि बोल। जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय, भक्त प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा। थैंक यू प्रभु जी। థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ పోయింది మాతాజీ, అందుకని మధ్యలో నెట్ పోయినట్టుంది మాతాజీ. ఇందాక మీరు చదివినప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు పోయింది. అదే అసలు ఎప్పుడు ఫస్ట్ పోయేది. అదే అదే రికార్డింగ్ హరే ఆపేసి కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండాలు.